హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో, చాలామంది జావా ప్లస్ డీఎస్సీ ఎప్పుడెప్పుడు అని చెప్పి అడుగుతున్నారు. డీఎస్సీ త్వరగా స్టార్ట్ చేయాలని చెప్పి నాకు కూడా ఉంది. కాబట్టి మనం ఫాస్ట్‌గా బేసిక్స్ కంప్లీట్ చేసేద్దాం రండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఆపరేటర్స్ గురించి చెప్తాను. అండ్ స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేస్తాము. అండ్ జావాలో ఉండే మ్యాథ్ గురించి డిస్కస్ చేస్తాం. మ్యాథ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అవి. సో, ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ ద షో. మీరు గనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ప్లీజ్ ఫాలో ఇట్. సో, ఆపరేటర్స్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, మనం వేరియబుల్స్ ఆర్ వాల్యూస్ క్రియేట్ చేస్తాం గదా! దాని మీద మనం కొన్ని ఆపరేషన్స్ చేస్తాం. దానికి యూజ్ చేసేవి ఈటిల్నే ఆపరేటర్స్ అంటామనమాట. సో, మనం ఆపరేటర్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దామండి. మనకి ఆపరేటర్స్ అనేవి 4 టైప్స్ ఉన్నాయి. అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్‌మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్. ఇవన్నీ చూసి కంగారు పడకండి. ఇదేం కాదు. ఇది మనం చిన్నప్పటి నుంచి చేసేవి. ఓకేనా? దీస్ ఆర్ వెరీ ఈజీ. ఇప్పుడు ఒక్కోటి చెక్ చేసుకుంటూ పోదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే నథింగ్ బట్ ఎడిషన్. ఎడిషన్ అంటే అందరికి తెలిసిందే కదా! ఇప్పుడు ఏవన్నా 2 వేరియబుల్స్ తీసుకుంటే రెండిటిలిని యాడ్ చేయడం. 1+2 = 3 అంతే. ఎడిషన్. జస్ట్ నార్మల్ ఎడిషన్ అంతే. ఓకేనా? సబ్ట్రాక్షన్ ఉంది. సబ్ట్రాక్షన్ కూడా అందరికి తెలిసిందే. మల్టిప్లికేషన్ ఇది కూడా అందరికి తెలిసిందే. సారీ కొంచెం నీట్‌గా రాద్దాం. మల్టిప్లికేషన్ ఇది అందరికి తెలిసిందే. డివిజన్ ఇది అందరికి తెలిసిందే. బట్ మనం కోడింగ్‌లో ఏంటి కొత్త అంటే ఈ పైన వాటికి ఏముండదు గానీ ఈ డివిజన్ గురించి మాట్లాడుకుందాం రండి. ఇప్పుడు ఒక ఇంటీజర్ వేరియబుల్ అనేది ఏదైనా సరే డెసిమల్ నంబర్‌ని స్టోర్ చేసుకునే స్టామినా దానికుందా? మీకు లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను? డెసిమల్ నంబర్‌ని స్టోర్ చేసుకునే స్టామినా దానికుండదు. ఇంటిజర్ అనేది ఓన్లీ నంబర్‌నే స్టోర్ చేసుకుంటది. డెసిమల్ నంబర్‌ని స్టోర్ చేసుకోదు. అర్థమైందా? అంటే అది పాయింట్ అనే ఉన్న ఏ డిజిట్‌ని కూడా అది స్టోర్ చేసుకోలేదు. ఇప్పుడు 2.2 అని మీరు ఇంటిజర్‌లో స్టోర్ చేయడానికి ట్రై చేశారనుకో, దట్ విల్ త్రో యూ అన్ ఎక్సెప్షన్. ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. బికాజ్ ఇంటిజర్ అనేది అది హ్యాండిల్ చేయలేదు కాబట్టి. మరిప్పుడు డివిజన్ చేసినప్పుడు మనకి సమ్‌టైమ్స్ డెసిమల్‌లో ఆన్సర్ వస్తుంది కదా! లైక్ 5/2 చేస్తే మనకు ఆన్సర్ ఏంటి? 5ని 2తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? మనకొచ్చే ఆన్సర్ 2.5. మీరు గనక దీన్ని ఇంటిజర్‌లో చేశారనుకో, సపోజ్ నేను ఇంటిజర్‌లో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5/2 అని పెట్టాననుకోండి. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? యాక్చువల్‌గా అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 2.5 అని రావాలి కదా! బట్ అలా రాదు. ఆన్సర్ ఏమొస్తుందో తెలుసా? ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అనొస్తుంది. ఎందుకంటే ఇంటిజర్ అనే వేరియబుల్ ఏదైనా సరే డెసిమల్ నంబర్స్‌ని హోల్డ్ చేసుకోలేదు. కాబట్టి ఆ పాయింట్ అనే వాల్యూని అది ఇగ్నోర్ చేసేస్తది కంప్లీట్‌గా. ఓకేనా? ఆ పాయింట్‌ని ఇగ్నోర్ చేసేసి జస్ట్ ఫ్రంట్ ఏముందో అది మాత్రం తీసుకుంటది. సో, అందుకు డివిజన్ చేసినప్పుడు మనం మాక్సిమం ఆఫ్ ద టైమ్ మనం తీసుకునేదేంటో తెలుసా? డబల్ తీసుకుంటాం. ఓకేనా? డబల్ తీసుకొని దాన్ని స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అందుకే మీకు చెప్తున్నాను. సో, డివిజన్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మీకు గనక పాయింట్ తర్వాత వచ్చేది వాల్యూ కూడా మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే కనక మీరు డబల్ తీసుకోవాలి. లేదంటే ఇంటిజర్ తీసుకున్నారనుకో మీకు ఎగ్జాక్ట్ వాల్యూ రాదు. ఇప్పుడు మీరు 5/2 చేశారు కదా! సపోజ్ 10/3 చేశారనుకో యాక్చువల్‌గా ఎంత రావాలి మనకి? సమ్ 3.3 అలా రావాలి. కానీ దీన్ని మీరు ఇంటిజర్‌లో స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తే మనకిది ఇంటిజర్‌లో 3 అని స్టోర్ అవుతుంది. ఓకేనా? నేను ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ముందంతా కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్తాననమాట. ఐ మీన్ కోడ్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో, థట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో, అది మనం డివిజన్‌తో చూసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్. ఓకే. సో, మనకి చిన్నప్పటి నుంచి మనం అడిషన్ చూసాం, సబ్ట్రాక్షన్ చూసాం, మల్టిప్లికేషన్ చూసాం, డివిజన్ చూసాం. మరి ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్‌లో మనకు కొత్తగా యాడ్ అయింది ఏంట్రా అంటే ఫస్టొచ్చేసి మాడ్యులస్. దీన్ని మాడ్యులస్ అని అంటాం అనమాట. సో, ఈ మాడ్యులస్ ఎందుకు? చూద్దాం రండి. ఇప్పుడు మీరు జనరల్‌గా డివిజన్ చేసినప్పుడు ఆన్సర్ ఏం తీసుకుంటారు? లైక్ 2తో 5ని డివైడ్ చేశారురా. 2 2 జార్ 4 దీనికి 0.5 పెట్టుకొని ఇలా 10 సో, మనం ఇక్కడ కోఎఫిషియంట్‌ని ఆన్సర్ కింద తీసుకుంటాం. రైట్? మీరు డివిజన్ ఎప్పుడు చేసినా సరే కోఎఫిషియంట్‌లో ఏముందో అదే ఆన్సర్ కింద తీసుకుంటాం. బట్ నీకు రిమైండర్ ఏంటో కూడా తెలియాలనుకుంటున్నావు. అలాంటి టైంలోనే ఈ మాడ్యులస్ హెల్ప్ అవుతుందనమాట. సో, బేసిక్‌గా ఇది ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్ ఒక నంబర్ ఈవెనా, ఆడ్ అని మీరు ఎలా ఎలా చెప్తారు? ఒకవేళ ఆ నంబర్ 2తో డివిజిబుల్ అయితే అది ఈవెన్ నంబర్ అని. డివిజిబుల్ అవ్వకపోతే అది ఆడ్ నంబర్ అని చెప్తాం గదా! ఓకేనా? సో, ఇప్పుడు ఒక నంబర్ 2తో డివిజిబుల్ అవుతుందో లేదో నేను చెక్ చేయాలన్నారు. అప్పుడు నువ్వు ఎలా చెక్ చేస్తావు? ఏ నంబర్ అయితే ఏ నంబర్ అయితే వితౌట్ డెసిమల్ పాయింట్ పెట్టకుండా దాని రిమైండర్ 0 వస్తుందో ఆ నంబర్ ఖచ్చితంగా ఒక నంబర్‌గా డివిజిబుల్ అవుతున్నట్టే కదా! ఐ మీన్ ఇప్పుడు 4ని 2తో డివైడ్ చేయండిరా. 2 2 జార్ 4 0 సో, డెసిమల్ నంబర్స్ పెట్టకుండానే డెసిమల్ పాయింట్ పెట్టకుండానే దాని రిమైండర్ 0 వచ్చిందనుకో అప్పటిదేంటి? అది డివిజిబుల్ అవుతుందని. దానికి మల్టిపుల్ అని. అప్పుడది ఈవెన్ నంబర్ అండి. ఓకేనా? సో, నేను చెప్పాలనుకున్నదేంటంటే, డెసిమల్ పాయింట్ పెట్టకుండా, డెసిమల్ పాయింట్ పెట్టనంత వరకు దాని రిమైండర్ ఏమొస్తుందో అది మోడ్యులస్ మనకిస్తుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మీరు 5 మోడ్యులస్ 2 అనే ఆపరేషన్ చేశారనుకోండి జావా కోడ్‌లో. మీకు దీని ఆన్సర్ 1 వస్తుంది. ఎందుకంటే మీరు ఇదంతా డెసిమల్ పాయింట్ పెట్టిన తర్వాత చేశారు కదా!
అంటే బేసిక్ ఏమవుతుందంటే 2 2 జర్ 4 అండ్ 1 ఇక్కడితో ఇది ఆగిపోతుంది. ఈ 1 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ కింద వస్తుందనమాట. సో, మోడ్యులస్ అనేది రిమైండర్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. అది కూడా మీకు డెసిమల్ పాయింట్ యాడ్ చేయదు. డెసిమల్ పాయింట్ యాడ్ చేయకుండా అది ఎంత వరకు పాసిబుల్ డివిజన్ అవుతుందో అంతవరకు డివిజన్ చేసేసి పాయింట్ పెట్టక ముందు వరకు అది డివిజన్ చేస్తుంది. చేసి అక్కడితో ఆపేస్తుంది. ఆపేసి ఆ టైంకి మీకు రిమైండర్ ఏముందో అదే ఆన్సర్ కింద వస్తుందనమాట. ఇప్పుడు 3 మోడ్యులస్ 2 అని పెట్టాననుకోండి. ఏమొస్తుంది రిమైండర్? జస్ట్ సీ ఇట్. 1 2 జర్ 2 1. సో, 1 ఈస్ యువర్ ఆన్సర్. అదే 4 మోడ్యులస్ 2 ఆన్సర్ 0. ఎందుకంటే 2 4 2 2 జార్ 4 0 సారీ 0 వచ్చింది కదా! ఇలా లేదా 6 మోడ్యులస్ 2 ఎంత? 2ని 6తో డివైడ్ చేయండి. 3 2 జార్ 6 0. 0 ఈస్ యువర్ ఆన్సర్. ఓకేనా? సో, డెసిమల్ పాయింట్ పెట్టకుండా డెసిమల్ పాయింట్ పెట్టనంత వరకు ఆ పాసిబుల్ ఉన్నంత వరకు డివిజన్ చేసిన తర్వాత ఏ రిమైండర్ అయితే వస్తుందో అది ఈ మోడ్‌లో స్టోర్ చేసుకుంటదనమాట. ఓకేనా? అది మోడ్యులస్ ఆపరేటర్. ఇది మీకు కొత్త ఆపరేటర్ యాడ్ అవుతుంది. నేను ప్రతిది ఎగ్జాంపుల్ చూపిస్తాను కంగారు పడకండి. మీకు కింద టైమ్ స్టాంప్స్ ఉంటాయి. కాకపోతే మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్లి చూసుకోండి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఏంటి బ్రో ఏంటి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్? ఇంక్రిమెంట్ అనే పదంలోనే ఉంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక నంబర్‌ని ఇంక్రీజ్ చేయడం. ఓకేనా? సో, లెట్స్ డిస్కస్ ఒక్క నిమిషం. సో, ఇప్పుడు మీకు 6 అనే నంబర్ ఇచ్చారు. ఓకేనా? 6 అనే నంబర్ ఉంది. దీనికి ఇంక్రిమెంట్ ఆపరేటర్ యాడ్ చేసామంటే లైక్ 6 ప్లస్ ప్లస్ ఇది 7 అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు లెట్స్ సే x ఈజ్ ఈక్వల్ టు 6 అని ఉంది. మీకు ప్రింట్ చేసినప్పుడు మాత్రం ఇది 7 అని కావాలి. మీరు సిస్టమ్ డాట్ 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 ప్రింట్ఎల్ఎన్ అనే స్టేట్మెంట్ రాసిన తర్వాత x ప్లస్ ప్లస్ పెట్టారు. ఇప్పుడు మీ అవుట్‌పుట్ ఏమొస్తదనుకుంటున్నారు? మీ అవుట్‌పుట్ ఏమొస్తదో తెలుసా? మీ అవుట్‌పుట్ 6 వస్తది. అదేంటి బ్రో మరి ఇంక్రిమెంట్ ఆపరేటర్ పెట్టాం కదా! అది అప్లై అవ్వదా అంటే అప్లై అవుతుంది. మీరు ఈ పొజిషనింగ్ ఉంది చూసారా? ఈ ప్లస్ ప్లస్ అనే ఇచ్చే పొజిషన్ బట్టి మీ నంబర్ ఎప్పుడు ఇంక్రీజ్ అవ్వాలి అని డిసైడ్ అవుతుంది. సో, మీరు ఈ ఆర్డర్‌లో చూడండి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఓకేనా? ఇలా ఎగ్జిక్యూట్ అవుతూ ఇక్కడ xని ఫస్ట్ ప్రింట్ చేసేస్తుంది. సో, 6 ఫస్ట్ ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిన తర్వాత x ప్లస్ ప్లస్ అని పెట్టారు. సో, ఇప్పుడు ఈ లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, x వాల్యూ 7 అవుతుంది. ఇఫ్ సపోజ్ ఈ లైన్ తర్వాత మీరు మళ్ళీ సిస్టమ్‌లో డాట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ x అని పెట్టారనుకో, అప్పుడు మీకు 7 ప్రింట్ అవుతుంది. ఓకేనా? లేదు బ్రో నాకు ఫస్ట్ స్టేట్మెంట్‌లోనే 7 ప్రింట్ అవ్వాలి అని అనుకుంటున్నానంటే గనక లెట్స్ టేక్ దిస్. మళ్ళీ సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ పెడతారు. ముందు దాన్ని ఇంక్రిమెంట్ చేసేయాలి. ముందు దాన్ని పెంచాలి. సో, ప్లస్ ప్లస్ ఎక్స్ ఇలా పెట్టారనుకో, ముందు వచ్చేసిన తర్వాత ప్లస్ ప్లస్ ఈ 6 ఇది ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే 6 కాస్త 7 అయిపోతుంది. తర్వాత ఇది ప్రింట్ అవుతుంది. సో, 7 వస్తుంది. సో, ఎగ్జాక్ట్‌గా సేమ్ ఇలాగే మైనస్ కూడా చేస్తామనమాట. సో, సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్స్ మైనస్ మైనస్ అని పెట్టారనుకో, ముందు ఎక్స్ ప్రింట్ అయిపోతుంది. ఈ లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్‌కొచ్చేసరికి ఎక్స్ వాల్యూ ఎంత అయిపోతుందంటే 5 అవుతుంది. మీరు దాంతో కోడ్ రాసినా రాయకపోయినా సరే ఎక్స్ వాల్యూ 5 కింద మారిపోతుంది. ఒకవేళ మీరు నెక్స్ట్ లైన్‌కొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ పెట్టి ఎస్ఓపి అని పెట్టారంటే జస్ట్ ఎక్స్ అని ప్రింట్ చేయాలనుకో, అప్పుడు ఇక్కడ మీకు వాల్యూ 5 వస్తుంది. ఓకేనా? సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి? అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ మనకు తెలిసినయే. మనం కొత్తగా యాడ్ అయినయి ఏమున్నాయి? మాడ్యులస్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. దీని గురించి ఇప్పుడు కోడ్ చేద్దాం. రండి అక్కడికి వెళ్దాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. అసలు ఒకసారి అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో, క్లారిటీ ఏంటి వస్తుంది. సో, ఫస్ట్ లెట్స్ ఆఫ్ ఆల్ క్రియేట్ ఎ క్లాస్. సో, దీనికి నేను ఇస్తున్న పేరైతే ఆపరేటర్స్ అని ఇస్తున్నాను. మనం క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత అందులో మనకి ఏముండాలి? మెయిన్ మెథడ్ ఉండాలి. రైట్? లెట్స్ క్రియేట్ ఎ మెయిన్ మెథడ్ యాస్ ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ కోడ్ ఇన్ జావా. ఓకేనా? సో, మనం ఆపరేటర్స్ యూజ్ చేసి ఏం ఆపరేషన్ చేయాలన్నా సరే ఫస్ట్ మనకి ఏముండాలి? వేరియబుల్స్ ఉండాలి. ఏదైనా ఒక వాల్యూ ఉండాలి. సో, లెట్స్ టేక్ దట్ వాల్యూ ఫస్ట్. మనం ఇన్‌పుట్ ద్వారా తీసుకుందాం. ఇన్‌పుట్ ద్వారా తీసుకోవాలంటే ఏం చేయాలి? స్కానర్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఉన్న ఇన్‌పుట్ మెథడ్‌ని యూజ్ చేసుకొని మనం ఇన్‌పుట్స్ తీసుకోవాలి. సో, ఆ స్కానర్ క్లాస్‌ని క్రియేట్ చేద్దాం రండి. మీకు ఈ స్కానర్ క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే ఏంటి అని తెలియకపోతే లాస్ట్ వీడియో చూడండి. అందులో నేను చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, గో అండ్ చెక్ ఇట్ ఔట్. సిస్టమ్.ఇన్ క్రియేట్ చేసాం. సో, ఇప్పుడు మనకు మినిమమ్ మనం ఎడిషన్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, మల్టిప్లికేషన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా మినిమమ్ మనకు 2 వాల్యూస్ కావాలి కదా! సో, లెట్స్ ఫస్ట్ టేక్ 2 వాల్యూస్. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్‌సి డాట్ ఎస్‌సి ఆ క్లాస్ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసుకొని జస్ట్ ఇన్‌పుట్ తీసుకున్నాం. గైస్ ఈ స్కానర్ క్లాస్ అంటే ఏంటి? ఎస్‌సి ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఇవన్నీ నేను క్లియర్ కట్‌గా లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దిస్ ఈస్ నథింగ్ బట్ టేకింగ్ ఇన్‌పుట్ ఫ్రమ్ ద కీబోర్డ్. సో, నువ్వు కీబోర్డ్ నుంచి ఒక ఇంటీజర్ అనే వేరియబుల్‌ని ఇన్‌పుట్ కింద తీసుకున్నావు కాబట్టి ఆ ఇంటి డేటా టైప్ పెట్టావు. వేరియబుల్ నేమ్ ఏ అని క్రియేట్ చేసావు. ఈ స్కానర్ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసుకొని మనం ఇన్‌పుట్ తీసుకుంటున్నాం అంతే. ఓకేనా? ఇది ఏంటని చెప్పి మళ్ళీ కింద క్వెషన్స్ వేయొద్దు. గో అండ్ చెక్ ఇట్ ఔట్.
ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడిషన్ చూద్దాం. ఓకేనా? సో, ఇన్‌పుట్ తీసుకుంటున్నాం సరే. తీసుకున్న తర్వాత ఎడిషన్ అంటే ఏముందబ్బా? సో, ద సమ్ ఈస్ హ్మ్. ఏ ప్లస్ బి. ఓకే. సో, ఇలా మనం ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా ఇంట్ బి ఈజ్ ఈక్వల్ అని చెప్పి తీసుకుంటే మనకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. సో, మనం ఇక్కడ ఒక మళ్ళీ ప్రింట్‌ఎల్‌ఎన్ స్టేట్‌మెంట్ పెడదాం. ఓకే. ఎంటర్ ఫస్ట్ నంబర్ అండ్ అలాగే దీని కింద ఎంటర్ సెకండ్ నంబర్. ఓకే. సో, తర్వాత ఇది ఎడిషన్ చేసి మనకి అవుట్‌పుట్ ప్రింట్ చేస్తుందన్నమాట. ఇట్స్ నథింగ్ బట్ జస్ట్ దిస్ ప్లస్. బ్రో ఈ ప్లస్ ఏంటి? ఈ ప్లస్ ఏంటి అని కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. మనం స్ట్రింగ్‌ని ఏవన్నా 2 వాల్యూస్‌ని దగ్గరికి చూపించి ప్రింట్ చేయాలనుకుంటున్నాం. స్ట్రింగ్. ఇదంతా స్ట్రింగే కాదు. దిస్ ఈస్ నథింగ్ బట్ ఒక టెక్స్ట్ ఫార్మాట్‌ని అలాగే ఇందులో వచ్చే వాల్యూని రెండిటిని కలిపి మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. అలాంటిదప్పుడు కూడా మనం ప్లస్సే వాడతాం. నువ్వేమన్నా 2 ఇంటిజర్ వాల్యూస్‌ని ప్లస్ చేసావనుకో నీకది ఎడిషన్ కింద అవుద్ది. అదే నువ్వు ఒక టెక్స్ట్‌ని అండ్ ఇలా ఒక నంబర్‌ని రెండిట్లికి ప్లస్ చేసావనుకో ఆ 2 కంబైన్ అవుతాయి. చూపిస్తాను రండి. ఇప్పుడు ప్రింట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, రన్ చేయగానే ఇప్పుడు ఎంటర్ ఫస్ట్ నంబర్ అంది. సో, ఫస్ట్ నంబర్ నేను 1 అని ఇస్తాను. అండ్ సెకండ్ నంబర్ 2 అని ఇస్తాను. సో, ద సమ్ ఈస్ 3. సో, ఈ ఒక్క పార్ట్ ఏ ప్లస్ బి ఉంది చూసారా? ఈ రెండిట్లికి మనం ప్లస్ పెట్టినప్పుడేమో అడిషన్ అయింది 3 అని చెప్పి. 1+2 3 అయింది. బట్ ఇదంతా టెక్స్ట్ ఫార్మాట్. ద సమ్ ఈస్ అని చెప్పేది. ఈ టెక్స్ట్‌కిని దీనికి ప్లస్ పెట్టినప్పుడు ఏమైంది? ఈ 2 కలిపి ప్రింట్ అయినాయి. విచ్ ఈస్ నథింగ్ బట్ కాన్కాటినేటింగ్ అంటే అవి జస్ట్ 2 యాడ్ అవుతున్నాయి. ఆ రెండిటిని మనం కలిపి ప్రింట్ చేస్తున్నట్టన్నమాట. ఓకేనా? దీన్నే ఎడిషన్ అంటాం. సో, ఎడిషన్ తర్వాత ఇంకోటి ఏం చెప్పాను? సబ్ట్రాక్షన్ కదా! ఓకే. సో, సబ్ట్రాక్షన్ కూడా సేమ్ చేద్దాం. ద సబ్ట్రాక్షన్ ఈస్ ఇప్పుడు కూడా సేమ్ ప్లస్ పెట్టాను. అండ్ ఈసారి ఏం చేస్తాను ఏ మైనస్ బి. ఇక్కడ మీరు ఖచ్చితంగా బ్రాకెట్స్ ఇవ్వాలి గైస్. లేకపోతే దీనికి అర్థం కాదనమాట. మీరు బ్రాకెట్స్ ఇవ్వలేదనుకో ఫర్ ఎగ్జాంపుల్ బ్రాకెట్స్ ఇవ్వలేదనుకో ఇదేమవుతుంది? ప్లస్ ఏ మైనస్ బి అసలు ఇది అర్థం ఉండదు. ఓకేనా? ఇప్పుడు ఈ టెక్స్ట్‌కి నువ్వు ప్లస్ ఏ చేస్తున్నావు, మళ్ళీ మైనస్ బి చేస్తున్నావు. ఇక్కడి వరకు బానే ఉంటది. ఎక్కడి వరకు ఈ పార్ట్ తీసేయండి ఫర్ సపోజ్. ప్లస్ ఏ అని పెట్టారనుకో అక్కడ ఎర్రర్ అది. ఎందుకంటే ఏం చేస్తుంది సబ్ట్రాక్షన్ ఈస్ అని చెప్పి మీరు ఏలో ఏ వాల్యూ అయితే ఎంటర్ చేసారో ఆ వాల్యూని జస్ట్ స్ట్రింగ్‌కి కాన్కాట్ చేసేద్ది. ద సమ్ ఈస్ అని చెప్పి. కావాలితే ఒకసారి రన్ చేసి చూద్దాం రండి. లెట్స్ కామెంట్ ఔట్ దిస్. ఎడిషన్ కాసేపు తీసేద్దాం. ఓకేనా? మీకు బేసిక్‌గా ఏమవుతుందో నేను క్లారిటీగా చూపిస్తాను రండి. లెట్స్ రన్ దిస్. ఎంటర్ ఫస్ట్ నంబర్ అంది. ఎంటర్ సెకండ్ నంబర్ అని అడిగింది. ద సమ్ ఈస్ 1 అని వచ్చింది. సో బేసిక్‌గా ఇక్కడ ఏం చేస్తుంది మీరు టెక్స్ట్ ఇచ్చిన తర్వాత ప్లస్ పెట్టి ఒక సింగిల్ నంబర్ ఇస్తే గనక ఈ ఏని జస్ట్ దానికి యాడ్ చేసేస్తుంది అంతే. ఆ లైన్‌కి యాడ్ చేసేస్తుంది. ఆ లైన్‌లో కలిపేస్తుంది. కానీ మీరు ఏ మైనస్ బి చేయాలనుకున్నారు. మైనస్ అనే దానికి టెక్స్ట్‌కి లింకప్ ఉండదు. సో, మనం ఫస్ట్ ఏ మైనస్ బి జరిగిన తర్వాతే దాని నుంచి వచ్చిన వాల్యూ దీనికి యాడ్ అవ్వాలి అనుకుంటున్నాం. అందుకు మనం ఏ మైనస్ బిని బ్రాకెట్స్ లోపల పెడతాం అన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మైనస్ బి జరగాలి. జరిగిన తర్వాత దీని లోపల జరిగిపోయిన వాల్యూ తర్వాత ఇది యాడ్ అవ్వాలి. దీన్ని ఆర్డర్ ఆఫ్ ప్రిసిడెన్స్ అంటాం. ఇది కూడా ఈ వీడియోలో లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, జస్ట్ వెయిట్ కంగారు పడకండి. మీరంటే కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్పి చెప్తున్నా. సో, లెట్స్ రీరన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్. ఫస్ట్ నంబర్. ఓకే. పెద్ద నంబర్ ఇద్దాం. నై 9 ఇద్దాం. సెకండ్ నంబర్ 8 ఇద్దాం. సో, 9 - 8 1 వచ్చింది కదా! ఇప్పుడు ఒకవేళ చిన్న నంబర్ ఇస్తే ఏమవుతుంది? ఫస్ట్ చిన్న నంబర్ ఇచ్చి. ఫస్ట్ 7 ఇద్దాం. తర్వాత 10 ఇద్దాం. సో, ద ఆన్సర్ ఈస్ -3 ఓకేనా? సో, ఇట్లా మైనస్ అవుతుంది. లెట్స్ కామెంట్ ఔట్ దిస్. బ్రో ఇలా ఆటోమేటిక్ కామెంట్ చేయడానికి ఏంటంటే నథింగ్ బట్ కంట్రోల్ పట్టుకొని బ్యాక్ స్లాష్ కొనుక్కోండి సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం చేద్దాం అనుకుంది మల్టిప్లికేషన్. ఇవన్నీ బేసిక్ అబ్బా! బట్ ఐ వాంట్ టు టెల్ యూ చాలా మంది నాకు బేసిక్ చెప్పన్నా అని కూడా అంటున్నారు. సో, అందుకే ఇవన్నీ చెప్తున్నాను. ఓకేనా? ఏ స్టార్ పి. ఓకే. మల్టిప్లికేషన్‌కి మనం స్టార్ వాడతాం. ఓకేనా? సో, ఫస్ట్ నంబర్ 2 అని ఇద్దాం. సెకండ్ నంబర్‌కు 2 అని ఇద్దాం. ద మల్టిప్లికేషన్ ఈస్ 4 గుడ్. రైట్. సో, దీన్ని మళ్ళీ కామెంట్ ఔట్ చేసేద్దాం. ఇప్పుడు మనం డివిజన్‌కొద్దాం. సో, డివిజన్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. ఓకేనా? ఇది స్కిప్ చేయకండి. ఒకవేళ మీరు బిగినర్స్ అయ్యి మీకు ఏం తెలియకపోతే. ద డివిజన్ ఫర్ ఇంటీజర్స్. ఓకేనా? ఇంటీజర్స్‌కి చూపిస్తాను రండి. సారీ ఇక్కడ కామా పెట్టాను. సో, ఏ డివైడెడ్ బై బి పెడుతున్నారా?
ఓకేనా? లెట్స్ రన్ దిస్. సో, ఇప్పుడు నేను 4 ఇస్తాను ఫస్ట్ నంబర్. 2 ఇస్తాను. 4/2 ఎంత? 2 రావాలి. వచ్చింది. రైట్. నైస్. లెట్స్ రీరన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్. ఈసారి 5 ఇస్తున్నాను. సెకండ్ నంబర్ వచ్చేసి 2 ఇస్తాను. 5/2 కూడా 2 వచ్చింది చూసారా? ఇందాక చెప్పా కదా! సో, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది డెసిమల్ వాల్యూని స్టోర్ చేసుకోలేదు ఇంటిజర్ అనేది. ఇంటిజర్ అనేది ఎప్పుడు డెసిమల్ వాల్యూని స్టోర్ చేసుకోదు. సో, ఆబ్వియస్‌లీ అదేమవుతుంది ఆ డెసిమల్ వాల్యూ నుంచి తీసేసి దాని ముందు ఏదైతే ఉందో అది మాత్రమే స్టోర్ చేసుకుంటది. ఒకవేళ మీకు డెసిమల్ వాల్యూ కూడా కావాలి అంటే ఏం చేయాలంటే సో, మీరు దీన్ని డబల్‌లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ ఇంటిజర్ అని ఇచ్చారు కదా! దీన్ని డబల్ పెట్టండి. అండ్ ఇక్కడ ఇంటిజర్ ఉంది కదా! దీన్ని కూడా డబల్ పెట్టండి. ఓకేనా? సో, ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో రన్ చేసి చూద్దాం రండి. లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఫస్ట్ నంబర్ వచ్చేసి 5, సెకండ్ నంబర్ వచ్చేసి 2. ఆన్సర్ ఈస్ 2.5 చూసారా? సో, మీరు తీసుకునే ఇన్‌పుట్స్ బట్టి మీ అవుట్‌పుట్ కూడా మారుతూ ఉంటుంది. ఓకేనా? సో, ఇలా చేస్తాం. సారీ ఇక్కడ ఇంటిజర్స్ అని పెట్టాను. దీన్ని డబల్ అని పెట్టాలి యాక్చువల్‌గా. ఆర్ డెసిమల్ అని పెడదాం. ఓకే. సో, ఇలా చేస్తామనమాట. మీకు కావాల్సినట్టుగా మార్చుకోవడానికి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఇవి 2 కూడా మీకు కొంచెం కొత్తవే. సో, ఇవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇంక్రిమెంట్. ఇప్పుడు నేను లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎస్ఓయూటీ. ఇదంతా కమెంట్ చేసేద్దాం. మనకింకా ఇవేం అవసరం లేదు. ప్రస్తుతానికైతే ఇది కమెంట్ చేసేద్దాం. ఓకేనా? సో, నేను జస్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఆ వేరియబుల్ వచ్చేసి ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. ఓకేనా? ఆ వేరియబుల్ వచ్చేసి ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 6. సో, ఇప్పుడు నేను x ప్లస్ ప్లస్ చేస్తున్నాను. సో, ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏమొస్తది? దీన్ని రన్ చేస్తే ఏమొస్తది? గెస్ చేయండి ఏమొస్తదో? లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ ఫస్ట్. అరే 6 వచ్చింది. నేను x ప్లస్ ప్లస్ చేశాను కదా! అంటే నాకు 7 రావాలి కదా! సో, అలా రాదు. బేసిక్‌గా ఇక్కడ ఏమవుతుందంటే వెయిట్ అది జూమ్ ఔట్. జూమ్ అవ్వదు ఇంతే. ఓకే. సో, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఆర్డర్ ఎప్పుడు కూడా ఇటు సైడ్ నుంచి ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఈల్ ఇలా వస్తూ ఫస్ట్ 6 అనేది ప్రింట్ అయిపోతుంది. 6 అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత ఈ లైన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్‌కి వచ్చే టైంకి ఇది ఇంక్రిమెంట్ అవుతుంది. సో, నెక్స్ట్ ఏం లేకపోయినా సరే ఈ స్టేట్మెంట్ కంప్లీట్‌గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే ఇది 7 కింద మారుతుంది. x ప్లస్ ప్లస్ అంటే. ఇప్పుడు నేను సపోజ్ దీని తర్వాత x ఒకటే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు రన్ చేసి చూడండి. చూడండి 6 తర్వాత మళ్ళీ 7 ప్రింట్ అయింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 6 అని పెట్టాం. సో, ఇది బేసిక్‌గా ఏమవుతుంది ఫస్ట్ మనం 6 ప్రింట్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా? అందుకు ఆ తర్వాత మళ్ళీ నేను సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ పెట్టి మళ్ళీ xని ప్రింట్ చేస్తే ఈసారి 7 అని ప్రింట్ అయింది. సో, అదే నేను ఫస్టే నాకు 7 ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను బ్రో. నాకు ఇలా కాదు బ్రో అనుకుంటే గనక ఎస్ఓయూటీ ప్లస్ ప్లస్ x ఈ రెండిటిని ఒకసారి కమెంట్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఏమవుద్దో చెప్పండి. ఇప్పుడు ఏమవుద్దంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ అయిపోద్ది. ప్లస్ ప్లస్ ఉంది కదా! సో, 7 కింద మారిపోద్ది. ఆ తర్వాత ప్రింట్ అవుద్ది. సో, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్. చూసారా? 7 అయిపోయింది. అంతే. ఓకేనా? సో, ఇలాగే సేమ్ సబ్ట్రాక్షన్ కూడా అనమాట. సో, అది కూడా చూపిస్తాను రండి. లెట్స్ కమెంట్ ఔట్ దిస్. ఎస్ఓయూటీ. ఇప్పుడు కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ఇక్కడ రాస్తాను. బిఫోర్ డిక్రిమెంట్. ఓకేనా? సో, నేను ఫస్ట్ ఏం చేస్తున్నా? సో, ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నా? ఫస్ట్ x మైనస్ మైనస్ అని పెడతన్నా. ఓకేనా? బిఫోర్ డిక్రిమెంట్. సో, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో, ఏమవుతుంది బిఫోర్ డిక్రిమెంట్ 6 ఉంది. సో, ఫస్ట్ 6 ప్రింట్ అయిపోతుంది. ఆ తర్వాత డిక్రిమెంట్ అవుతుంది. సో, ఇప్పుడేం చేస్తున్నా? ఆఫ్టర్ అంటే ఈ పై స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత డిక్రిమెంట్ అయిపోతుందని చెప్పా కదా! సో, లెట్స్ కీప్ ఇట్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు జస్ట్ x ఒకటే ప్రింట్ చేస్తున్నా. సో, ఇమ్మీడియేట్ అయిపోతుంది చూడండి. బిఫోర్ డిక్రిమెంట్ 6 ఉంది. తర్వాత డిక్రిమెంట్ అయిపోతుంది. ఈ లైన్ అయిపోయిన తర్వాత డిక్రిమెంట్ అయిపోతుంది. సో, 5 అయిపోయింది. ఓకేనా? సో, ఇలా వాడతాం. లేదంటే యాహ్! లేదంటే ఇప్పుడు మీకు ఫస్ట్ స్టార్టింగే డిక్రిమెంట్ అయిపోవాలనుకుంటున్నారు. సో, లెట్స్ కమెంట్ ఔట్ దిస్ అగైన్. మీకు స్టార్టింగే డిక్రిమెంట్ అయిపోవాలనుకుంటున్నారనుకో. సో, జస్ట్ మైనస్ మైనస్ x అని ప్రింట్ చేస్తారు. సో, ఇప్పుడు రన్ చేసి చూడండి. మీకు 5 అనేది వస్తుంది. ఓకేనా? సో, ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. సో, మీకు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ డివిజన్ ఇవన్నీ చాలా కామన్. మనం చిన్నప్పటి నుంచి చేసినవే. మీకు కొత్తగా ఏమి యాడ్ అవుతాయి? జస్ట్ మోడ్యులస్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ యాడ్ అవుతాయి. ఓహ్! షిట్ మీకు మోడ్యులస్ చెప్పలేదు నేను. సారీ. మోడ్యులస్ చెప్పలేదు. అదే మెయిన్ పార్ట్. సారీ. సో, ఇప్పుడు అది చూద్దాం రండి. ఐయామ్ రియల్లీ సారీ. సో, ఇప్పుడు
మోడ్యులస్ గురించి మాట్లాడుకుందాం. మోడ్యులస్. ఒరేయ్! ఐయామ్ రియల్లీ సారీ. ఇది కొత్త కీబోర్డ్. సో, నాకిది కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడద్ది. ఓకే. సో, ఇప్పుడు మీ దగ్గర 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఓకేనా? ఈ ఈ పైన ఆల్రెడీ మనం ఇందాకడ ఉంచుకున్నాం గదా! వీటిల్ని కమెంట్ ఔట్ చేద్దాం. అండ్ మనం ఇంటిజర్స్ తీసుకుందాం. మీరు డబల్స్ తీసుకున్నా పర్లేదు. బట్ ఇంటిజర్స్ తీసుకుంటే ఏం లేదు. కొంచెం ఫ్రీగా ఉంటదంతే. అండ్ ఇప్పుడు మళ్ళీ డబుల్ అంటే ఎందుకలా? ఓకే. సో, ఇది కూడా మనం కమెంట్ ఔట్ చేసేద్దాం. సో, ఇప్పుడు 2 వేరియబుల్స్ తీసుకున్నా. తీసుకున్న తర్వాత వాటిలికి మోడ్యులస్ వాల్యూ ఎంతొచ్చిందో ప్రింట్ చేద్దాం. ఓకేనా? ఏ మోడ్యులస్ బి. ఓకే. సో, లెట్స్ రన్ థిస్. నేను ఫస్ట్ వాల్యూ 4 ఇస్తున్నాను. సెకండ్ వాల్యూ 2 ఇస్తున్నాను. అంటే నథింగ్ బట్ 4ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తదో ఇవ్వు అని చెప్తున్నా అంతే. 0 వచ్చింది. మీకు క్లారిటీగా అది మీద రాస్తాను. ద రిమైండర్ ఈస్ అండ్ ఇక్కడ ప్లస్ పెట్టాలి. ఈ రెండిటిని మనం కాన్కాట్ చేస్తున్నాం కాబట్టి. అండ్ మీరు బ్రాకెట్స్ మర్చిపోకూడదు. మీరు బ్రాకెట్స్ మర్చిపోయారంటే మీరు బొమ్మ అయిపోతారు. ఓకేనా? లెట్స్ రన్ థిస్. సో, ఇప్పుడు నేను 4 ఇస్తున్నాను. 2 ఇస్తున్నాను. ద రిమైండర్ ఈస్ 0. ఓకేనా? ఇప్పుడు అదే నేను 5 ఇచ్చి 5ని 2తో డివైడ్ చేశాననుకో, డెసిమల్ నంబర్ వరకు అది వెళ్ళదు. చూసారా? రిమైండర్ 1 వచ్చింది. సో, మీరు 2.5తో చేస్తేనే డెసిమల్ పాయింట్ పెట్టి ఎక్స్ట్రా 0 యాడ్ చేసుకుంటేనే మీకు అవుతుంది. బట్ ఈ మోడ్యులస్ ఆపరేటర్ అనేది ఆ డెసిమల్ పాయింట్ పెట్టకుండా మీ రిమైండర్ ఎంత వస్తుందో అది మాత్రమే చూపిస్తుంది. ఓకేనా? సో, దీస్ ఆర్ కాల్డ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఈ 4 మనకు తెలిసినవే. కొత్తగా యాడ్ అయినవి ఏంటంటే మోడ్యులస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఓకేనా? వీటి మీద మనం ప్రోగ్రామ్స్ చేస్తాం. కంగారు పడకండి. ఇదేమి పెద్ద అసలు కాదు. ఇది జస్ట్ బేసిక్ అంతే. వెళ్ళే కొద్దీ మీకు ఇంకా ఈజీ ఉంటుంది. ఓకేనా? సో, అర్థమెటిక్ ఆపరేటర్ తర్వాత మనకున్నది అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏం లేదు. మీరు ఒక వాల్యూని ఒక వేరియబుల్‌కి అసైన్ చేస్తారు కదా! దీన్నే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మీకు కొంచెం అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పుడు మీరు సపోజ్ ఏదన్నా ఒక వేరియబుల్‌కి ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నారు. లైక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది. దీనికి +3 చేద్దాం అనుకుంటున్నారు. దాన్ని ఇదే వేరియబుల్‌లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు. ఐ మీన్ ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఉందిరా. ఓకేనా? దీనికి +3 చేద్దాం అనుకుంటున్నారు. అండ్ అలాగే చేసిన తర్వాత వచ్చే రిజల్ట్‌ని కూడా ఏలోనే స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు. జనరల్‌గా ఎలా చేస్తాం? సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేస్తాం కదా! కానీ నాకు అలా కాదు. ఈ ఏలోనే స్టోర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఎలా చేస్తాం తెలుసా? ఏ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు బి. ఇలా పెట్టారనుకోండి. దీని అర్థం ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏలో ఏ వాల్యూ ఉందో అది ప్లస్ బి. ఓకేనా? అలా మీరు దేనికైనా చేయొచ్చు. ఇప్పుడు ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు బి. ఇదంతా ఒకటే. మైనస్ ఈక్వల్ టు బి అంటే దీని అర్థం ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని. ఇప్పుడు మీరు ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు బి అనుకో. ఓకేనా? దాని అర్థం ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ ఇంటూ బి. ఓకేనా? సో, ఇది కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. మరీ అడ్వాన్స్ ఏం కాదు. బట్ ఇది తెలుసుకోవాలి. అందుకే మీకు చెప్పడానికి ట్రై చేశాను. సో, దీని గురించి కూడా ఇప్పుడు నేను తర్వాత కోడ్ చేసి చూపిస్తాను. అండ్ అదేమీ పెద్ద థింగ్ కాదు. వెరీ ఈజీ. ఓకేనా? ఇది మీరు చేసినా చేయకపోయినా పర్లేదు. బట్ యూ షుడ్ నో అబౌట్ ఇట్ రైట్? సో, నెక్స్ట్ ఏంటి? ఇది కూడా అందరికి తెలిసిందే. దిస్ ఈస్ నథింగ్ బట్ అయ్యయ్యో! సరిపోద్దిలే. దిస్ ఈస్ నథింగ్ బట్ కంపారిజన్ ఆపరేటర్స్. సో, నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్. సో, కంపారిజన్ ఆపరేటర్స్ ఆర్ నథింగ్ బట్ జనరల్ మనం చెక్ చేస్తున్నాం కదా! గ్రేటర్ దానా, లెస్ దానా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ సింబల్స్ అనమాట. అండ్ ఏదన్నా ఒక నంబర్ ఈక్వలా కాదా? ఏవన్నా ఒక 2 నంబర్స్ ఆ 2 ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటో తెలుసా? డబుల్ ఈక్వల్ టు వాడతాం అనమాట. సో, ఇదొకటి కొత్తది. అంటే జనరల్‌గా మనం ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు వాడామంటే దాని అర్థం ఏంటి? ఒక వాల్యూని ఇంకో వేరియబుల్‌కి అసైన్ చేస్తున్నట్టు. ఓకేనా? సో, మరి ఓ 2 వాల్యూస్ సేమ్‌గా ఉన్నాయా లేవా అని కంపేర్ చేసేది ఏంట్రా అంటే ఈ డబుల్ ఈక్వల్ టు అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఒక 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఈ 2 ఈక్వలా కాదా అని చెక్ చేయడం ఎలా? ఇలా. ఓకేనా? ఇది మనకేమిస్తుంది? ఒక బూలియన్ వాల్యూ ఇస్తుంది. అంటే నథింగ్ బట్ ట్రూ ఆర్ ఫాల్సా చెప్తుంది. ఈ 2 2 అయితే మనకు ట్రూ అని ఆన్సర్ వస్తుంది. ఒకవేళ 2 పెట్టామంటే దీని అర్థం ఏంటి? ఇది ఫాల్స్ అని అర్థం. సో, ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి చూసారా? దీన్నే మనం బూలియన్ అంటాం. దీన్నే మనం బూలియన్ వాల్యూస్ అంటాం. సో, బూలియన్ అనే డేటా టైప్ ఉంది. ఓకేనా? మీకు డేటా టైప్స్ ఆల్రెడీ నేను చెప్పాను. మీకు తెలియవో చెప్తున్నాను. బూలియన్ డేటా టైప్ అంటే ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఏవన్నా ఒక 2 కండిషన్స్ ఒక కండిషన్ ఇస్తే అది నిజమా కాదా అని చెప్పేది బూలియన్ వాల్యూ అనమాట. సో, 2 అని అంటే అది నిజమైతే గనుక ట్రూ అని వస్తుంది. లేదా ఫాల్స్ అయితే గనుక తప్పైతే గనక అది నిజం కాకపోతే ఫాల్స్ అని వస్తుంది. దాన్నే మనం బూలియన్ అని అంటాం అనమాట. ఓకేనా? సో, మనకి ఇందులో ఇంకొకన్న కంపారిజన్ ఆపరేటర్ అంటే ఏంట్రా అంటే నాట్ ఈక్వల్ టు. సో, ఏదన్నా ఒక 2 థింగ్స్ ఉన్నాయిరా. లైక్ 2 అని నువ్వు చెక్ చేస్తున్నావు. నువ్వు కండిషన్ ఏం రాసావంటే, బాబు ఈ లాజిక్ అనేది ఈ 2 నంబర్స్ ఈక్వల్ అయితే మాత్రమే నువ్వు ఎగ్జిక్యూట్ చేయి అంటున్నావు. అప్పుడు ఈ ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి ఈ వాడతావు. అదే నువ్వు ఇంకొక లాజిక్ రాసావు.
ఓకేనా? ఇక్కడ మీకు కనపడలేదు కదా! మళ్ళీ చెప్తాను చూడు. ఏదన్నా ఒక 2 నంబర్స్ ఈక్వల్ అయితేనే నువ్వు ఈ లాజిక్ రాయి. ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్పి కోడ్ రాసావు. అదే ఏదన్నా ఒక 2 నంబర్స్ ఈక్వల్ కాలేదనుకో, అప్పుడు మాత్రమే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్పి నువ్వేమన్నా ఒక లాజిక్ ఏదైనా బిల్డ్ చేసావనుకో, మరప్పుడు చెక్ చేసుకొని ఎలా అంటారంటే ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ వాడతావనమాట. అర్థమైందా? ఇప్పుడు ఇలా రాసావనుకో నీకేమొస్తది? 2 నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇది దీని అర్థం ఏంటంటే నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 కాదు. అప్పుడు ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తది. ఓకేనా? ఇప్పుడు 2 నాట్ ఈజ్ ఈక్వల్ టు 3 కరెక్టే కదా! దిస్ ఈస్ నథింగ్ బట్ నాట్ ఈజ్ ఈక్వల్ టు మీరు మైండ్‌లో గుర్తుపెట్టేసుకోండి. థియరిటికల్‌గా ఎలాగో గుర్తుపెట్టుకోండి. ఈ సింబల్ ఏంటంటే నాట్ ఈజ్ ఈక్వల్ టు అని చెక్ చేస్తది అంతే. ఓకేనా? 2 నాట్ ఈజ్ ఈక్వల్ టు 3 అవును. కాబట్టి ఇది ట్రూ ఇస్తుంది. అర్థమైందా? సో, డబుల్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈజ్ ఈక్వల్ టు ఆ 2 ఈక్వలా కదా అని చెక్ చేస్తే దీన్ని ఏమంటామంటే నాట్ ఈజ్ ఈక్వల్ టు అంటాం. దీన్ని నాట్ అంటామనమాట. ఇంకోటేంటి ఈజ్ ఈక్వల్ టు. సో, 2 కలిపితే నాట్ ఈజ్ ఈక్వల్ టు అని చెక్ చేస్తాం. ఓకేనా? సో, దీన్ని ఒకసారి మనం కోడ్ చేసి చూద్దాం. మీకు చూపిస్తాను రండి. ఓకే గైస్. సో, ఇప్పుడు మనం అథమెటిక్ ఆపరేటర్స్ చూసాం. సో, ఇప్పుడు అసైన్‌మెంట్ ఆపరేటర్ యొక్క అంటే కోడ్ చేసి చూపిస్తాను. ఇది పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. ఏమి ఉండదు నన్నడిగితే. సో, ఇప్పుడు మనం ఒక వేరియబుల్ తీసుకుంటాం కదా! ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 27 అని ఇచ్చాను. సో, ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు అని ఉందని చూసారా? సో, దీన్నే అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇటేపు ఉన్న వాల్యూని ఇటేపు దానికి అసైన్ చేస్తున్నారు. దాన్నే అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటాం. ఓకే. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేనేమనుకుంటున్నా అంటే ఈ 27 అనే వేరియబుల్ ఏదైతే ఉందో దానికి ఒక 3 యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, జనరల్‌గా ఏం చేస్తాం? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 ఇంతే కదా! జనరల్‌గా చేస్తాం. ఇలా కాకుండా మనం సింపుల్‌గా ఎలా చేయొచ్చు తెలుసా? ఎక్స్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఎట్లా చేసినా ఒకటే, ఎట్లా చేసినా ఒకటే. అర్థమైందా? మీకు అనిపిస్తుందా? ఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 3 అని చేసినా ఒకటే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 అని చేసినా ఒకటే. మీరు ఈ ప్లస్ ప్లేస్‌లో మల్టిప్లికేషన్ పెట్టినా, డివిజన్ పెట్టినా, ఏది పెట్టినా ఒకటే. మీకు ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను ఆగండి. లెట్స్ సే వి హావ్ int x is equal to 3 and let me print something. Uh, x is equal to x plus 3 అని పెట్టా. ఇప్పుడు x ని ప్రింట్ చేస్తున్నా. సో, లెట్ మీ రన్ ఆన్ దిస్. రన్స్ దిస్. సో, 6 అని వచ్చింది చూసారా? బేసిక్‌గా x ఈజ్ ఈక్వల్ టు 3 ఉండే. దానికి x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 3 అని చేశా. మీరు ఇలా కాకుండా ఇంకొకలా సింపుల్‌గా ఎలా చేయొచ్చంటే, ఏ ఆపరేషన్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ ఆపరేషన్ ఇచ్చి, మీరు ఏ వేరియబుల్ అయితే స్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ వేరియబుల్‌ని ఇవ్వాలి. ఇచ్చి ప్లస్ పెట్టి ఈజ్ ఈక్వల్ టు పెట్టి 3 పెడితే దీని అర్థం ఏంట్రా అంటే x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 3 అని. ఓకేనా? క్షమించాలి. ఇక్కడి నుంచే కామెంట్స్ పెట్టాలి కదా! చెప్పాలి కదా మీరు. ఓకే. ఎలా చేసినా ఒకటే, ఇలా చేసినా ఒకటే. కావాలంటే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మళ్ళీ చూడండి. లెట్స్ రిమూవ్ దిస్. 6 వచ్చింది. చూసారా? సో, దీన్నే అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటారనమాట. సో, మీరిక్కడ మల్టిప్లికేషన్ చేసినా, ఏం చేసినా ఇక్కడ మల్టిప్లికేషన్ పెడుతున్నాను. సో, 3 ఇంటూ 3 9 వస్తది ఇప్పుడు ఆన్సర్. 9. సో, దీన్నే అసైన్‌మెంట్ ఆపరేటర్ అని అంటామనమాట. ఓకేనా? మనం కంపారిజన్ ఆపరేటర్స్ చూసేదానికన్నా ముందు ఇఫ్ ఎల్స్ గురించి చూద్దాం. ఓకేనా? సో, ఇఫ్ ఎల్స్ జనరల్‌గా నెక్స్ట్ వీడియోలో చెప్దాం అనుకున్నా. బట్ ఈ వీడియోలో అవసరం కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నా. ఇఫ్ ఎల్స్ అంటే ఏమీ లేదబ్బా. ఇట్స్ వెరీ సింపుల్. సో, ఇఫ్ నేను ఇక్కడ ఒకటి రాస్తాను చూడండి. ఓకేనా? సో, లెట్ మీ కమెంట్ ఔట్ ఆల్ ఆఫ్ దిస్ ఫస్ట్. సో, మీకు క్లారిటీ వస్తుంది. సో, ఈ ఇఫ్ అని ఉంది చూసారా? ఇఫ్ అనే దాని లోపల ఒక కండిషన్ ఇస్తాం. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే, ట్రూ అవ్వడం అంటే ఈ కండిషన్ నిజమైతే, ఓకే. ఇది సక్సెస్‌ఫుల్ కండిషన్ అనిపిస్తే, దీని లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ చెయి. సో, దీని లోపల నువ్వు ఏ లాజిక్ రాస్తావో ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే గనక, దీని లోపల ఉన్న కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో, అంతే ఇఫ్ ఎల్స్ కండిషన్. ఇఫ్ ఎల్స్ అంటే అంతే. సో, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక వేరియబుల్ తీసుకున్నా ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పి. ఓకేనా? నేనేమనుకుంటున్నా అంటే, నేను తీసుకున్న వేరియబుల్ నిజంగా 2 కాదా అని చెక్ చేద్దాం అనుకుంటున్నా. చెక్ చేయడం కాదు. ఇఫ్ నేను తీసుకున్న వేరియబుల్ నిజంగా 2 అయితే దాన్ని నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇప్పుడు ఇక్కడ ఏం పెడతా? ఇఫ్ ఎక్స్ డబుల్ ఈజ్ ఈక్వల్ టు 2. సో, ఈ డబుల్ ఈజ్ ఈక్వల్ టు అన్నది ఏం చేస్తది? మీకు ఇందాక ఏం చెప్పా? ఈ డబుల్ ఈక్వల్ టు అనేది ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇటేపు ఉన్న వేరియబుల్‌ని కంపేర్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఎక్స్ అంటే మనం ఆల్రెడీ పైన ఏమి ఇచ్చాం వేరియబుల్ 2 అని ఇచ్చాం. సో, ఈ ఎక్స్ అనే ప్లేస్‌లో 2 వస్తుంది. ఇది నేను మాన్యువల్‌గా ఇక్కడ హార్డ్ కోడ్ చేశా. ఈ 2 వేరియబుల్స్ ఈక్వలా కాదా అని చెక్ చేస్తది. ఒకవేళ ఈక్వల్ అయితే గనక నేను ఏమంటున్నానంటే బోత్ ఆర్
ఈక్వల్ అని ప్రింట్ చేయి బాబు అంటున్నా. ఒకవేళ ఎల్స్ అని చెప్పి ఇక్కడ ఇంకో బ్లాక్ ఓపెన్ చేస్తా. ఓకేనా? ఇప్పుడేం ప్రింట్ చేస్తా? నాట్ ఈక్వల్ అని ప్రింట్ చేస్తా. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. చూసారా ఇక్కడ బోత్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ అయింది. బికాస్ ఇక్కడ ఎక్స్ వాల్యూ 2 సో బేసిక్ ఏంటంటే ఇఫ్ అనే దాని లోపల ఒక కండిషన్ రాస్తాం. ఆ కండిషన్ ట్రూ అయితే కనుక ఈ లోపల ఉన్న కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే ఈ లోపల ఉన్న కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఇఫ్ ఎల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్తాను. ప్రస్తుతానికి లెట్స్ ఫర్గెట్ అబౌట్ ఇట్. జస్ట్ ఆ ఇఫ్ అంటే ఏంటి, ఎల్స్ అంటే బేసిక్ చెప్పాను అంతే. అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో ఇప్పుడు మనం కంపారిజన్ ఆపరేటర్స్ చూద్దాం. సో అందులో చూడడానికి ఏం లేదు, ఇట్స్ వెరీ ఈజీ. గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇలా ఉన్నాయి కదా. సో అవే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అని పెడతా. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అయితే కనుక ఇక్కడ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి ఇక్కడ కర్లీ బ్రేస్ క్లోజ్ చేసా. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయని చెప్తున్నా. లేకపోతే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని. సో 2 గ్రేటర్ దాన్ 1 అవును. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో లెట్స్ రన్ దిస్. బోత్ ఆర్ ఈక్వల్. ఎస్, ఎగ్జిక్యూట్ అయింది. ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 1 అయితే కనుక ఇది ఇంకొక ఆపరేటర్. లెస్ దెన్ అని సింబల్ పెట్టాను చూడండి. సో లెట్స్ రన్ దిస్. నాట్ ఈక్వల్ అని వచ్చింది చూసారా. సో బికాస్ ఎక్స్ లెస్ దెన్ 1 అంటే ఈ కండిషన్ ట్రూ కాదు. 2 లెస్ దెన్ 1 కాదు కదా. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కంపారిజన్ ఆపరేటర్స్ అందుకు యూజ్ అవుతుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈ సింబల్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడే వాడతాం అనమాట. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఈక్వల్ టు పెడతాం. లేదా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇలా పెడతాం. ఓకేనా? ఇంకొకటి మనకి కంపారిజన్ ఆపరేటర్లో ఉంది, నాట్ ఈక్వల్ టు ఉంది. సో నాట్ ఈక్వల్ టు ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ నాట్ ఈక్వల్ టు అంటే ఏంటి, పేరులో ఉంది కదా. ఇది ఈ టైప్ లెఫ్ట్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్కి నాట్ ఈక్వల్ అయితే కనుక ఇది ఎగ్జిక్యూట్ చేయి, లేకపోతే ఇది చెయ్యి అని అర్థం అంతే. ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 2 నాట్ ఈక్వల్ టు 2 కాదు. సో ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ కింద ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కంపారిజన్ ఆపరేటర్స్ ఎందుకు వాడతాం? ఓకేనా? ఏమన్నా కండిషన్స్ చెక్ చేయడానికి వాటికి అంతే. ఇందులో పెద్దగా చెప్పడానికి ఏం లేదు, ఇట్స్ వెరీ బేసిక్. దీని మీద మనం ఫ్యూచర్లో కొంచెం బిగ్ ప్రాబ్లమ్స్ చేస్తాం కదా, అప్పుడు ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసాం, అసైన్మెంట్ ఆపరేటర్ చూసాం, కంపారిజన్ చూసాం. ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ చూద్దాం. సో లాజికల్ ఆపరేటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనం తరచూ వాడుతూ ఉంటాం. ఓకేనా? తరచూ కదా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి వాడుతూనే ఉంటాం. సో ఏమేమి ఉన్నాయి, అండ్, ఆర్, అండ్ నాట్. ఓకేనా? వీటిని మనం కోడింగ్లో ఎలా నోటేషన్ చేస్తామంటే అండ్కి వచ్చేసి ఈ సింబల్ వాడతాం, అండ్ ఆర్కి వచ్చేసి ఈ సింబల్ వాడతాం, అండ్ నాట్కి వచ్చేసి ఇదే వాడతాం. ఓకేనా? అవే ఇక్కడ రాసాను చూడండి, ఈ 3. ఓకే. సో ఈ అండ్ ఎప్పుడు వాడుతుంటారా అంటే ఇఫ్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ దెన్ ఓన్లీ విల్ యూజ్ దిస్. ఓకేనా? ఏమన్నా ఒక 2 కండిషన్స్ ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ప్రస్తుతానికి నేను ఒక చిన్నది రాస్తాను, మీరు ఇది ఏంటి అని చెప్పి కంగారు పడదు. ఓకేనా? ఇఫ్ ఇది ఏంటి అని చెప్పి కంగారు పడద్దు. ఓకే. ఎల్స్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ దీన్ని ఇఫ్ ఎల్స్ అంటారు అనమాట. ఇది ఒక కండిషనల్ స్టేట్మెంట్. ఓకేనా? వీటి మనం జావాలో తర్వాత చూస్తాం. ఇది ఏంటంటే దీని లోపల కండిషన్ రాస్తారు. ఓకేనా? ఇక్కడ ఒక చెకింగ్ జరుగుతుంది, ఇక్కడ ఒక కండిషన్ రాస్తాం. ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే దీని లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ చేయి. ఒకవేళ ఇది కనుక ఫాల్స్ అయితే దీని లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ చేయి అని అర్థం. ఓకేనా? సో ఈ లోపల కండిషన్ గురించి చూద్దాం రండి. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నా. ఒక వేరియబుల్ వచ్చేసి ఏ, అది వచ్చేసి 2, ఇంకో వేరియబుల్ వచ్చేసి 3. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను కండిషన్ ఏం రాస్తున్నానంటే ఇఫ్ ఏ లెస్ దాన్ 5 అండ్ బి లెస్ దాన్ 5. ఏ లెస్ దాన్ 5, బి లెస్ దాన్ 5. ఏ లెస్ దాన్ 5 ఎస్, 2 లెస్ దాన్ 5 కరెక్ట్, అండ్ బి అనేది 3 లెస్ దాన్ 5 కరెక్ట్. ఈ 2 కండిషన్స్ మధ్య ఎండ్ ఆపరేటర్ పెట్టాను. ఇప్పుడు ఈ కండిషన్ అర్థం ఏంటంటే ఈ 2 కండిషన్స్ కనుక ట్రూ అయితే, ఈ 2 కండిషన్స్ కనుక నిజం అయితే కనుక ఈ లోపల ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేయని చెప్తుంది. ఓకేనా? సో ఎండ్ ఆపరేటర్ అంటే అర్థం ఏంటంటే 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి. నువ్వు ఎండ్ పెట్టామంటే దానికి లెఫ్ట్ సైడ్ లో ఉన్న కండిషన్ ట్రూ అవ్వాలి, రైట్ సైడ్ కండిషన్ కూడా ట్రూ అవ్వాలి. అంటే అవి కరెక్ట్ అవ్వాలి, అవి నిజం అవ్వాలి. అవి నిజం అయితేనే ఇదంతా ట్రూ అవుతుంది, అప్పుడు దీని లోపలికి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎండ్ ఈస్ నథింగ్ బట్ ఏమైనా 2 కండిషన్స్ ఖచ్చితంగా ట్రూ అవ్వడం, 2 స్టేట్మెంట్స్ ట్రూ అవ్వడం. మీరు ఎండ్ ఆపరేటర్ పెట్టారంటే దానికి రైట్ సైడ్ ఏమన్నా లెఫ్ట్ సైడ్ ఏం లాజిక్ ఉన్నా అది 2 నిజం అవ్వాలి, ట్రూ అవ్వాలి. ఓకేనా? అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ ఏ లెస్ దాన్ 5 అండ్ బి లెస్ దాన్ 5 అని పెట్టి కండిషన్ పెట్టా. ఒకవేళ బి అనేది లెట్స్ సే బి అనేది 6 తీసుకున్నాను, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాను. సో 2 లెస్ దాన్ 5 కరెక్ట్ అవుతుంది. బి లెస్ దాన్ 5 అవుతుందా? 6 లెస్ దాన్ 5 కాదు. అప్పుడు ఇది ఫాల్స్ అవుతుంది. సో ఈ లోపల ఉన్న కోడ్ కూడా ఇది కూడా మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇది ఎండ్ ఆపరేటర్ అంటే ఏంటి, మీకు 2 కండిషన్స్ కూడా ట్రూ అవ్వాలి. ఓకేనా? 2 కండిషన్స్ కూడా ట్రూ అవ్వాలి. దీనికి ఎండ్ టేబుల్ ఉంటుంది కదా. సో ఆ టేబుల్ మీకు ఐడియా ఉంటే అర్థమవుతుంది. సో ఆ టేబుల్ ఏంటో ఒకసారి చూద్దామా.
సో, ఇట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్‌గా చూసుకోండి. 2 కండిషన్స్ ట్రూ అవ్వాలబ్బా! 2 కండిషన్స్‌లో ఏది ట్రూ అవ్వకపోయినా అవ్వదు. ఇప్పుడు లెట్స్ సే ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో, ఇప్పుడు 1, 1 ఓకే. 1, 1 ఈ 2 ట్రూ. ట్రూ అంటే ఆన్సర్ మీకు ట్రూ. ట్రూ అండ్ ఫాల్స్ అంటే మీకు ఆన్సర్ ఫాల్స్. ఫాల్స్ అండ్ ట్రూ అంటే మీకు ఆన్సర్ ఫాల్స్. ఫాల్స్ అంటే ఫాల్స్. ఓకేనా? సో, ఇదంతా మీకు చెప్పి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. జస్ట్ బేసిక్ చెప్తున్నాను చూడండి. సో, మీరు అండ్ ఆపరేటర్ పెట్టారంటే అర్థం ఏంటి? 2 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎన్ని కండిషన్స్ పెట్టినా అవన్నీ ట్రూ అవ్వాలి. అప్పుడే దాని లోపలన కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? అలా కాదు బ్రో. నాకు ఎలా కాదు. నాకు రెండిట్లో ఏదో ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ అయినా చాలు. ఓకేనా? రెండిట్లో ఏదో ఒక కండిషన్ అయినా చాలు. లైక్ ఇఫ్ ఏ లెస్ థాన్ 5 ఉంది. బి లెస్ థాన్ 5 ఉంది. ఈ రెండిట్లో ఏ కండిషన్ ఏదో ఒక్కటి రైట్ అయినా సరిపోద్ది. నాకు దీని లోపల కోడ్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటే గనక మనం ఆర్ ఆపరేటర్ వాడతాం. ఓకేనా? ఆర్ ఆపరేటర్ వాడతాం. ఆర్ ఆపరేటర్ ఎందుకురా అంటే మీరు ఇచ్చిన కండిషన్‌లో ఏదో ఒక కండిషన్ నిజమైనా సరిపోద్ది. దీని లోపలికి ఎగ్జిక్యూట్ అయితే సరిపోద్ది. దీని లోపలిది పెట్టేయండి అని చెప్పి అర్థం. ఓకేనా? సో, అందుకు మనం ఆర్ ఆపరేటర్ వాడతాం. ఈ ఇఫ్ ఎల్స్ అనేది ఏంటి అని చెప్పి కంగారు పడకు నేను చెప్తాను తర్వాత. ఓకేనా? సో, ఒకవేళ ఈ 2 కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదనుకో అప్పుడు ఈ ఎల్స్ బ్లాక్‌లోకి వచ్చేస్తానన్నమాట. అది ఆర్ ఆపరేటర్. సో, ఆర్ ఆపరేటర్ ఈస్ నథింగ్ బట్ ఆర్ ఆపరేటర్ ఏంటంటే మీరు ఇచ్చిన కండిషన్స్‌లో ఏదో ఒక కండిషన్ కరెక్ట్ అయినా సరిపోతుంది అని అర్థం అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏముంది? నాట్ ఆపరేటర్ ఉంది. నాట్ ఆపరేటర్ ఏంటంటే మీరు ఇచ్చిన కండిషన్ రివర్స్ చేస్తది. ఓకేనా? ఇఫ్ ఎల్స్ ఓకేనా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే జెండర్ ఈజ్ ఈక్వల్ టు జెండర్ అని కాదు. మీకేమి ఇవ్వాలి? ఆహ్, ఆ! ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చారా? ఓకేనా? ఏ లెస్ థాన్ 5 ఉంటే గనక ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ చెయ్యి అంటున్నా. ఓకేనా? ఇప్పుడు ఏ లెస్ థాన్ 5 అంటే ఏంటి? 2 లెస్ థాన్ 5 కరెక్టేనా? అవును కరెక్టే. కానీ ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే 2 లెస్ థాన్ 5 కాదు. 2 గ్రేటర్ థాన్ 5 అయితేనే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ చెయ్యి అంటున్నా. అప్పుడు నేనేం చేస్తా? దీని ముందు ఇలా ఒక నాట్ ఆపరేటర్ పెడతా. సో, ఏ లెస్ థాన్ 5 అంటే అర్థం ఏమొస్తది? ట్రూ వస్తది. సో, ఈ నాట్ ఆపరేటర్ ఏం చేస్తదంటే ఈ ట్రూకి అపోజిట్ తీసుకుంటది. అంటే ఫాల్స్. ఓకేనా? సో, నాట్ ఆపరేటర్ ఈస్ నథింగ్ బట్ మీకున్న కండిషన్‌కి అపోజిట్ వాల్యూ తీసుకుంటది. అంతే. ఓకేనా? దీన్ని ఒకసారి మీకు ఎగ్జిక్యూట్ చేసి క్లారిటీగా చూపిస్తాను రండి. సో, అన్ని ఆపరేటర్స్ చూసాం. ఇప్పుడు ద బిగ్గెస్ట్ ఆపరేటర్ విచ్ ఇస్ లాజికల్ ఆపరేటర్. ఇది మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇదే వాడతాం అనమాట. ఇది వాడకుండా మీకు మాక్సిమం అసలు లాజిక్ అవ్వదు. ఓకేనా? సో, లాజికల్ ఆపరేటర్స్ ఆర్ ఇంపార్టెంట్. సో, లాజికల్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి మనకు ఫస్టు? అండ్ మీకు ఒకవేళ కీబోర్డ్‌లో అది ఎక్కడుందో కనపడకపోతే నంబర్ 7 ఉంది కదా! నంబర్ 7 7 దగ్గర ఉంటది. షిఫ్ట్ పట్టుకొని నంబర్ 7 కొడితే ఈ సింబల్ వస్తది. ఏ సింబల్? ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను కదా! ఇది. ఓకేనా? అండ్ ఆర్. ఆర్ ఈస్ నథింగ్ బట్ మీకు ఫార్వర్డ్ స్లాష్ ఉంటది చూడండి ఎంటర్ కీబోర్డ్ పక్కన అది. అండ్ ఇంకోటి నాట్. ఓకేనా? ఇది షిఫ్ట్ పట్టుకొని నొక్కాలి. ఓకేనా? ఫార్వర్డ్ స్లాష్ అన్నప్పుడు ఇది వస్తది. ఇది నాట్. ఓహ్! సారీ. ఇది నాట్. సో, ఇప్పుడు వీటిలిని చూద్దాం. సో, వీటిలికి కూడా మనం బేసిక్‌గా ఇఫ్ ఎల్స్ కండిషన్ వాడతాం అనమాట. సో, ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే ఏం లేదు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ అర్థం కాకపోతే కంగారు పడకండి. ప్రస్తుతానికైతే ఇఫ్ ఎల్స్ ఏంటని చెప్పి బేసిక్స్ చెప్పా కదా! నెక్స్ట్ వీడియోలో దాని గురించి క్లియర్ కట్‌గా నెక్స్ట్ వీడియోలో లూప్స్ గురించి, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, నో ప్రాబ్లమ్. సో, లెట్ మీ రైట్ ఫస్ట్ అయితే మనం కంపేర్ చేయాలంటే మనకు ఫస్ట్ ఏం కావాలి? వేరియబుల్స్ కావాలి. సో, లెట్స్ టేక్ మనం ఇన్‌పుట్ తీసుకుందాం. ప్రాక్టీస్ అయినట్టు కూడా ఉంటది. సో, స్కానర్ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఓకే. I created. So, let's say enter first number. గైస్ మీరు జస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారు అంతే. ఓకేనా? అదేంటో తెలుసుకుంటున్నారు. నేను ఇదంతా అయిపోయిన తర్వాత జావా కంప్లీట్ బేసిక్ అంతా చెప్పేసిన తర్వాత ఒక వీడియో అప్‌లోడ్ చేస్తా. ఒక 1 ½ అవర్, 2 అవర్స్. అందులో మీకు ఇప్పటిదాకా చెప్పిన అన్ని బేసిక్స్ కవర్ అయ్యే దాని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. అర్థమైందా? ఇందాకడే అనుకున్నా. అంటే చాలామంది అంటున్నారనమాట. అన్న ఎగ్జాంపుల్స్ చెప్పన్నా, ఎగ్జాంపుల్స్ చెప్పన్నా అని చెప్పి. నేను ఈ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు డీఎస్ఏ స్టార్ట్ చేయకముందు ఒక 1 ½ అవర్, 2 అవర్స్ వీడియోలో మీకు ప్రతి బేసిక్ టచ్ అయ్యేలా ప్రాబ్లమ్స్ చేద్దాం. అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తది. ఒక్కోటి ఎందుకు వాడుతున్నాం అని చెప్పి. ఓకేనా? సో, లెట్స్ డూ దిస్. సో, ఇలా 2 వేరియబుల్స్ ఇన్‌పుట్స్ తీసుకున్నాను. దిస్ ఈస్ నథింగ్ బట్ టేకింగ్ ఎన్ ఇన్‌పుట్. సో, ఇన్‌పుట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే లాజికల్ ఆపరేటర్ వాడదాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఓపెన్ చేద్దాం. ఇఫ్ ఓకే. ఎల్స్. ఇప్పుడు దీని లోపల కండిషన్ ఇవ్వాలి. సో, ఎంటర్ చేసిన 2 నంబర్స్ గ్రేటర్ థాన్ 10 అయితే యెస్ ఇట్ ఈస్ గ్రేటర్ థాన్ 10 అని చెప్పి ప్రింట్ చేద్దాం. ఓకేనా? సో, ఏ గ్రేటర్ థాన్ 10 అలాగే నేను బిని కూడా గ్రేటర్ థాన్ 10 ఉందో అలా చెక్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు అండ్ ఆపరేటర్ పెడతాను. అండ్ బి గ్రేటర్ థాన్ 10. సో, ఈ కండిషన్ ఏం చెక్ చేస్తుంది? ఏ అనే వేరియబుల్ 10 కన్నా పెద్దది అండ్ అలాగే బి అనే వేరియబుల్ 10 కన్నా పెద్దది. ఈ 2 కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే ఈ ఇఫ్ ఎల్స్‌లో రాసి లాజిక్‌ని నువ్వు ఎగ్జిక్యూట్ చెయ్యి అని కంప్యూటర్ చెప్తున్నావు. సో, ఈ 2 కండిషన్స్ ట్రూ అయితే
బోత్ ఆర్ గ్రేటర్ దాన్ 10. ఓకేనా? సో, అందుకిది. లేకపోతే నాట్ గ్రేటర్ దాన్ 10 అని చెప్పా. ఓకేనా? సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ వన్స్. ఎంటర్ ఫస్ట్ నంబర్ అంట. సో, ఫస్ట్ 11 ఎంటర్ చేద్దాం. సెకండ్ నంబర్ ఏమో 27 ఎంటర్ అని చేద్దాం. సి బోత్ ఆర్ ఓరియమ్మ గ్రేటర్స్ విన్ దొప్రహెన్. ఓకే. సో, బోత్ ఆర్ గ్రేటర్ దాన్ 10 అని వచ్చింది చూసారా? సో, ఈ 2 కండిషన్స్ ఫస్ట్ నంబర్ మనం ఎంటర్ చేసింది ఎంత? 11 ఎంటర్ చేసాం. అది ట్రూ అయింది. సెకండ్ నంబర్ 27 ఎంటర్ చేసాం. 27 గ్రేటర్ దాన్ 10. 2 ట్రూ అయింది కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. 2 ట్రూ అని తెలిసింది మధ్యలో ఎండ్ ఆపరేటర్ పెట్టాం కాబట్టి. అదే ఒకవేళ నేను ఇప్పుడు ఒక మళ్ళీ రన్ చేసి ఇప్పుడు ఒకటి తక్కువ నంబర్ ఇద్దాం. ఫస్ట్ నంబర్ ఏమో 11 ఇద్దాం. సెకండ్ నంబర్ ఏమో 3 అని ఇద్దాం. ఎంటర్. నాట్ గ్రేటర్ దాన్ 10. ఇక్కడ 11 గ్రేటర్ దాన్ 10 అని ఈ కండిషన్ సక్సెస్ అయింది. బట్ ఎండ్ ఆపరేటర్ తర్వాత ఉన్న ఈ కండిషన్ బి గ్రేటర్ దాన్ 10 అని ఉన్న కండిషన్ ఫెయిల్ అయింది. కంప్లీట్లీ ఫెయిల్ అయింది. 3 గ్రేటర్ దాన్ 10 కాదు. సో, ఇది కంప్లీట్‌గా ఫాల్స్ అయిపోయిందనమాట. ఇఫ్ కండిషన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది? ఈ బ్రాకెట్స్ లోపల నువ్వు ట్రూ అనే కండిషన్ తెప్పించగలిగినప్పుడు మాత్రమే ఈ ఇఫ్ లోపల అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇప్పుడు ఇది ఏమవుతుంది? కంప్లీట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. ఎల్స్ బ్లాక్‌లోకి వచ్చేస్తుంది. అదే ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయినా సరిపోద్ది బ్రో. నాకు 2 అవసరం లేదు. రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయినా సరిపోద్ది. నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను అంటావు. అయితే అప్పుడేం చేయాలి తెలుసా? సో, ఎండ్ ఆపరేటర్ బదులు నువ్వు ఆర్ ఆపరేటర్ పెట్టుకోవాలి. విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్. ఈ ఆర్ ఆపరేటర్ ఏం చేస్తదంటే వద్దు మనకెలా వద్దు. మంచిగా ఇదంతా కామెంట్ చేసి కాపీ కమెంట్ దిస్ ఈజ్ ఎండ్ ఆపరేటర్. ఓకే. నౌ ఆర్ ఆపరేటర్. సో, అలా కాదు బ్రో. ఈ రెండిట్లోనూ కూడా ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా సరే నేను ఈ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నానంటే ఫస్ట్ నువ్వు ఎండ్ ప్లేస్‌లో ఆర్ పెట్టాలి. ఓకేనా? అండ్ ఇక్కడ ఏమని పెడుతున్నానంటే వన్ ఆఫ్ దెమ్ ఈస్ గ్రేటర్ దాన్ 10. నో వన్ ఈస్ గ్రేటర్ దాన్ 10. సో, ఈ రెండిట్లో ఏదో ఒకటి గ్రేటర్ దాన్ 10 అయినా సరే నాకు ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను మళ్ళీ కోడ్ రన్ చేసి చూస్తా. ఓకే. సో, ఈసారి ఫస్ట్ నంబర్ ఏమి ఎంటర్ చేద్దామంటే 1 ఇద్దాం. అండ్ సెకండ్ నంబర్ ఏమిద్దామంటే 27 అని ఇద్దాం. ఎంటర్. చూసారా? ఈ రెండిట్లో ఫస్ట్ కండిషన్ ఆబ్వియస్‌లీ ఫెయిల్ అయిపోయింది. 1 గ్రేటర్ దాన్ 10 అని చెప్పి. అండ్ ఆర్ తర్వాత ఈ కండిషన్ మాత్రం సక్సెస్ అయింది. ఓకేనా? సో, ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. ఒకవేళ 2 తప్పేస్తే ఏమవుతుంది? చూద్దామా? సో, ఇప్పుడు 1 ఇచ్చా, సెకండ్‌ది కూడా 1 ఇచ్చా. సో, నో వన్ ఈస్ గ్రేటర్ దాన్ 10. బాబు ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటన్నా కరెక్ట్ అవుతేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే అవ్వదని అర్థం. అండ్ మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. మళ్ళీ రన్ చేసి చూపిస్తా. సో, ఫస్ట్ నంబర్ ఏమి ఇచ్చా అంటే 27 ఇచ్చా. సెకండ్ నంబర్ 11 ఇచ్చా. వన్ ఆఫ్ దెమ్ ఈస్ గ్రేటర్ దాన్ 10. సో, బేసిక్‌గా ఎప్పుడైతే ఆర్ కండిషన్ పెడతారో, ఆర్ కండిషన్ పెట్టినప్పుడు అది లెఫ్ట్ సైడ్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తుంది కదా! సో, లెఫ్ట్ సైడ్ నుంచి చెక్ చేసుకుంటూ వచ్చిన ప్రతిసారి ఏమవుతుందంటే, ఇఫ్ ఈ కండిషన్ గనక సక్సెస్ అయిందనుకోండి, ఇంక ఈ తర్వాత ఉన్న కండిషన్స్ అనేది పట్టించుకోదు. దానికి అనవసరం ఇంక. ఇఫ్ 27 గ్రేటర్ దాన్ 10 అని చెప్పి నువ్వు ఈ కండిషన్ పెట్టావు. ఇంక ఇది వెంటనే ఈ లోపలికొచ్చేస్తది. ఈ కోడ్ లోపలికొచ్చేస్తదనమాట. ఏ గ్రేటర్ దాన్ 10 అని చూసారా? ఆ పార్ట్ ఏమైనా సక్సెస్ అయిందంటే వెంటనే లోపలికొచ్చేస్తది. ఇంకా తర్వాత నువ్వు ఎన్ని కండిషన్‌లన్నా పెట్టు. ఇప్పుడు ఈ లోపల నువ్వు ఎన్నన్నా పెట్టుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసి సి గ్రేటర్ దాన్ 10 అన్న ఎన్ని పెట్టినా సరే, దానికి ఇదంతా అనవసరం. ఈ కండిషన్స్‌లో ఫస్ట్ కండిషన్ ఒకటి సక్సెస్ అయిందా ఓకే వచ్చేస్తది. ఇఫ్ సపోజ్ ఏ అనేది 2 ఇచ్చానురా. 2 గ్రేటర్ దాన్ 10. ఓకే. ఇది ఫెయిల్ అయింది కదా! సో, నెక్స్ట్ వచ్చొస్తది. బి గ్రేటర్ దాన్ 10. నేను సపోజ్ 11 ఇచ్చాను. 11 గ్రేటర్ దాన్ 10 అవును కరెక్టే. కాబట్టి వెంటనే లోపలికొచ్చేస్తాయి. ఇంక ఈ తర్వాత నువ్వు ఎన్ని ఇచ్చినా సరే అది పట్టించుకోదు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు సి గ్రేటర్ దాన్ 10. నేను ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నా. ఓకేనా? లెట్ మీ ప్రింట్ అనదర్ నంబర్. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. నేను రాత్రి పగలు కష్టపడి చెప్తున్నాను మీకోసం. ఓకే. సో, దీని లోపల ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు ఎస్‌సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నావు. ఓకేనా? సో, సి గ్రేటర్ దాన్ 10. ఒకసారి నీ ప్రోగ్రామ్ రన్ చేసి మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. సో, ఫస్ట్ నంబర్ ఏమిస్తానంటే నేను 1 ఇస్తా. ఓకే. సెకండ్ నంబర్ 27 ఇస్తా. థర్డ్ నంబర్ 3 ఇస్తా. వన్ ఆఫ్ దెమ్ ఈస్ గ్రేటర్ దాన్ 10. సో, బేసిక్‌గా ఏమైంది ఇప్పుడు? ఏ అనేది చెక్ చేసింది. 1 గ్రేటర్ దాన్ 10 కాదు. 27 గ్రేటర్ దాన్ 10 అవును కరెక్టే. కాబట్టి వెంటనే లోపలికెళ్ళిపో. ఇంక సిని చెక్ చేయాల్సిన పని లేదు. లోపలికెళ్ళిపో అని చెప్పిందనమాట. అంతే. అదేనా సార్? సో, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆర్ అనేది ఏదో ఒక కండిషన్ సక్సెస్ అయితే సరిపోద్ది. అదే మీరు వీట్లి మధ్య ఎండ్ ఆపరేటర్ పెట్టారనుకో, ఇక్కడ తీసేద్దాం. ఎండ పెట్టా. అండ్ ఇక్కడ కూడా ఎండ పెట్టా. ఓకేనా? ఇప్పుడేమవుద్ది? ఈ 3 కండిషన్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా? 3 కండిషన్స్ కూడా ట్రూ అవుతేనే అవుతది. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ 27 ఇచ్చా.
సెకండ్ కండిషన్ 11 ఇచ్చా. థర్డ్ కండిషన్ మాత్రం 3 అని ఇచ్చాను. ఇప్పుడేమవుద్ది? ఏ కండిషన్ ట్రూ అయింది, బి కండిషన్ కూడా ట్రూ అయింది. కానీ సి ఫెయిల్ అవుద్ది. ఇప్పుడు రన్ చేసి చూద్దామా? ఎంటర్ చేసి చూద్దామా? చూడండి, నో వన్ ఈస్ గ్రేటర్ దాన్ 10 అని వచ్చింది. అంటే ఇక్కడ మనం స్టేట్మెంట్ ప్రింట్ చేసాం, బట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఈ కండిషన్ కంప్లీట్‌గా ఫెయిల్ అయింది కాబట్టి ఇందులోకి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇందులోకి వచ్చేసింది. మీకు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికంటే ఒకటి చెప్తా. వన్ ఆఫ్ దెమ్ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ 10. ఇదేమో ఆల్ అని పెడదాం. సో, అన్ని గ్రేటర్ దాన్ 10 అయితేనే ప్రింట్ అవ్వాలి, లేకపోతే ప్రింట్ అవ్వదు. అర్థమైందా? సో, ఫస్ట్ నెంబర్ 27 గ్రేటర్ దాన్ 10 కరెక్టే. మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఫస్ట్ నెంబర్ 27 ఇచ్చా, సెకండ్ నెంబర్ 11 ఇచ్చా, థర్డ్ నెంబర్ 3 ఇచ్చా. ఓకేనా? సో, వన్ ఆఫ్ దెమ్ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ 10. అర్థమైందా? ఇక్కడ ప్రింట్ అయింది చూసారా? సో, బేసిక్‌గా ఏమవుతుంది, 27 దీంతో చెక్ చేస్తుంది, 11 దీంతో చెక్ చేస్తుంది. కానీ ఇది కూడా కండిషన్ ట్రూ అవ్వాలి. అప్పుడే ఎగ్జిక్యూట్ అవుద్ది. లేదు బ్రో, నాకు ఈ 2 కండిషన్స్ ఇస్తే సరిపోద్ది. ఈ కండిషన్ ఫెయిల్ అయినా పర్లేదు అనుకుంటే అప్పుడేం చేయాలి? జస్ట్ ఈ ఎండ్ ప్లేస్‌లో ఇక్కడ ఆర్ పెట్టండి. ఓకేనా? సో, ఈ ఆర్ పెడితే ఇది ఏమవుద్దో తెలుసా? ఇదంతా ఒక సెపరేట్ కండిషన్ కింద తీసుకుంటది. ఒకసారి రన్ చేసి చూద్దాం, మీకే క్లారిటీ వస్తుంది. అండ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ 27, ఎంటర్ సెకండ్ నెంబర్ 11, ఎంటర్ థర్డ్ నెంబర్ 3. ఆల్ ఆఫ్ దమ్ ఈస్ గ్రేటర్ దాన్ 10. ఎందుకంటే ఇక్కడ ఆర్ ఆపరేటర్ పెట్టారు కదా! సో, ఈ ఆర్ ఆపరేటర్ పెట్టినప్పుడు ఇదంతా ఒక పార్ట్ కింద చూస్తుంది. ఇదంతా ఒక పార్ట్ కింద చూస్తుంది. సో, బేసిక్‌గా ఏమవుతుంది? ఇలా చూస్తదనమాట. సో, మీకు బ్రాకెట్స్ అర్థమవుతున్నాయా? సో, ఇట్ నథింగ్ బట్ ఈ ఒక్క పార్ట్‌నంతా ట్రూవా కదా అని చెక్ చేస్తుంది. ఈ 2 ట్రూ అయిపోయినాయి అనుకో, ఇంక ఈ ఆర్ తర్వాత ఉన్నది అసలు చెక్ కూడా చేయదు. ఎందుకు అవసరం లేదు కదా! ఆర్ ముందున్నదే సెట్ అయిపోయినట్టు కదా! దిస్ ఈస్ నథింగ్ బట్ ఆర్ ఆపరేటర్. ఓకే. సో, అలా మనం అటు ఇటు మిక్స్ చేసుకొని మనకు కావాల్సినట్టు వాడుకుంటాం అనమాట. సరే బ్రో, అంతా బానే ఉంది. ఇప్పుడు ఇఫ్ సపోజ్ ఒక్క నిమిషం. ఆర్ ఆపరేటర్ తర్వాత మనకు ఇంకో ఆపరేటర్ ఏముంది? నాట్ ఆపరేటర్ ఉంది. నాట్ ఆపరేటర్ ఈస్ నథింగ్ బట్ మీకు ఉన్న కండిషన్‌కి ఆపోజిట్ వాల్యూ ఇస్తది. ఓకేనా? ఇది అప్లై చేశారనుకో, ట్రూ, ఫాల్స్ అయిపోద్ది. ఇఫ్ యూ అప్లై దిస్, ఇప్పుడు సపోజ్ మీ ఆన్సర్ ట్రూ అనుకో, దట్ విల్ బి చేంజ్డ్ టు ఫాల్స్. ఆర్ ఒకవేళ ఫాల్స్ అయితే ట్రూ కింద చేంజ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, డబుల్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ రైట్ అని పెట్టా. ఓకేనా? సో, ఏలో ఉన్న వేరియబుల్ గనక 2కి ఈక్వల్ అయితే గనక ఇది ప్రింట్ చేయి అంటున్నా. ఓకేనా? ఇప్పుడు నేను నాట్ ఈక్వల్ అయితే ఏం చేయాలి? నాట్ ఈక్వల్ అయితే ఏం చేయాలి? సింపుల్‌గా ఇలా పెడదాం. బట్ నేను అలా చేయాలనుకోవట్లేదు. ఆ ఏ డబుల్ ఈజ్ ఈక్వల్ టు 2 అనే వాల్యూ ఏముందో, దాంట్లో నుంచి ఇటు ఏదొస్తుందో దానికి అపోజిట్ వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో, ఆ టైంలో ఏం చేస్తా తెలుసా? జస్ట్ ఇదంతా ఒక బ్రాకెట్‌లో పెట్టుకుంటాం. ఏ డబుల్ ఈక్వల్ టు 2 అనేది ఏమొస్తది? ట్రూ వస్తది. దీని ముందు ఇలా నాట్ సింబల్ పెట్టామనుకో, ఇదేమవుద్దంటే నీకు ఉన్న కండిషన్ అపోజిట్ వాల్యూ ఇస్తదనమాట. ఓకేనా? సో, ఏ డబుల్ ఈక్వల్ టు క్లియర్‌గా విను. ఏ డబుల్ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఉందో చూసావా? అదేమిస్తది? ఒకవేళ ఏ 2 అయితే గనక 2 డబుల్ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ట్రూ. రైట్? 2 డబుల్ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ట్రూ. కానీ దీని ముందు నాట్ ఆపరేటర్ పెట్టామనుకో, ఆ ట్రూని ఫాల్స్ చేసేస్తది. ఓకేనా? సో, అప్పుడు ఈ కండిషన్ మొత్తం ట్రూ అవ్వాలంటే నువ్వేం చేయాలి? ఏ అనేది తప్పుడు ఆన్సర్ ఇవ్వాలి. సో, ఒక్కోసారి మీకు క్లారిటీగా చెప్తాను, వెయిట్ చేయండి. వెయిట్ చేయి. వెళ్ళిపోకు. ఐ నో ఇట్స్ బిట్ కన్‌ఫ్యూజింగ్. నాకు కూడా స్టార్టింగ్‌లో అలాగే ఉండేది. లెట్స్ వన్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. సో, ఇప్పుడు ఎంటర్ ఫస్ట్ నంబర్ అని ఉంది. సో, లెట్ మీ ఎంటర్ 2. ఏం ప్రింట్ అవ్వలేదు. అదేంటి బ్రో, ఏ డబుల్ ఈజ్ ఈక్వల్ టు 2 కదా! 2 ఈక్వల్ టు 2 అయినప్పుడు ఇది ప్రింట్ అవ్వాలి కదా! అని అంటున్నారు కదా! సో, బేసిక్‌గా ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 డబుల్ ఈజ్ ఈక్వల్ టు 2 కరెక్టే అయింది. కాకపోతే ఇఫ్ కండిషన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది? ఈ కండిషన్ లోపల ఇఫ్ తర్వాత ఓపెన్ చేసిన బ్రాకెట్ మళ్ళీ ఎక్కడ క్లోజ్ అవుతుందో, దాని లోపల మొత్తం ట్రూ కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? యాక్చువల్‌గా అయితే ఏ డబుల్ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది నీకు ట్రూ కండిషన్ వచ్చింది. బట్ దాని ముందు నాట్ ఆపరేటర్ పెట్టావు కదా! అందువల్ల ఏమైంది తెలుసా? అది ఫాల్స్ అయింది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఏ నాట్ ఈక్వల్ టు 2 అని పెట్టారా? ఓకేనా? ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దామా? ఎంటర్ ఫస్ట్ నంబర్ 2. అరే! ఇట్స్ నాట్ రైట్ కదా! ఇట్స్ రైట్ అని వచ్చిందేంటి? 2 నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 కదా! కానీ నేనేం చేశా? దాన్ని మళ్ళీ ఆ 2 నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 అనేదాన్ని మనకు ట్రూ అని వచ్చిన తర్వాత, అదే ఫాల్స్ అని వచ్చిన తర్వాత దాన్ని ట్రూ కింద కన్వర్ట్ చేశాననమాట. ఓకేనా? సో, జనరల్‌గా సింపుల్‌గా చెప్తాను చూడండి. ఇఫ్ 2 నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే గనక ప్రింట్ చేయమంటున్నా. ప్రింట్ ఇట్ అని. సో, 2 నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఏంటి? ఫాల్స్.
2 అనే నంబర్ 2 నాట్ ఈక్వల్ టు 2 కాదు కదా! సో, ఈ కండిషన్ కంప్లీట్‌గా ఫాల్స్. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. కానీ నేను దీన్ని ఎలాగన్నా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నా. అప్పుడేం చేశా, నువ్వు ఈ లోపల కండిషన్ ఏముందో దాన్ని రివర్స్ చేయాలనుకుంటున్నావు. అప్పుడేం చేస్తావు తెలుసా? దీన్నంతా ఒక బ్రాకెట్‌లో పెట్టుకొని దీనికి ముందు ఒక నాట్ ఆపరేటర్ పెడతావు. సో, ఇప్పుడు ఏమవుద్ది తెలుసా? ఇది కండిషన్ ట్రూ అవుద్ది. ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎంటర్ ఫస్ట్ నంబర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అనుకోండి. సో, చూసారా ప్రింట్ ఇట్. ఈ కండిషన్ కంప్లీట్‌గా ఎగ్జిక్యూట్ అయింది. ఇది మర్చిపోండి లెక్క ఇది లేదనుకోండి. ఎగ్జిక్యూట్ అయింది. సో, 2 నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 బట్ దాని ముందు నాట్ ఆపరేటర్ ఏం చేస్తే మీకున్న ట్రూ ఆర్ ఫాల్స్‌ని రివర్స్ చేస్తది. మీకు అక్కడ ట్రూ అనేది ఉంటే దాన్ని ఫాల్స్ చేస్తే, ఫాల్స్ అనేది ఉంటే ట్రూ చేస్తది. ఇట్స్ ఎ బిట్ కన్‌ఫ్యూజింగ్ ఐ నో. మనం వెళ్ళే కొద్దీ సమ్స్ చేస్తాం. అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో, ఓకేనా? భయపడొద్దు. సో, దిస్ ఈస్ వాట్ లాజికల్ ఆపరేటర్స్. సో, అర్థమెటిక్ ఆపరేటర్స్ అయిపోయింది. కంపారిజన్ అయిపోయింది. అసైన్‌మెంట్ ఆపరేటర్ అయిపోయింది. లాజికల్ ఆపరేటర్స్ అయిపోయింది. సో, ఇప్పుడు ప్రెసిడెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్. ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ అనేది ఏంటి? అసలు ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ అంటే అంత ఇంపార్టెంట్ అంటే యెస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒకటి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ప్రింట్ ఆన్సర్ ఈస్ ఈక్వల్ టు 2 + 3 ఇంటూ 4 డివైడెడ్ బై 1 ప్లస్ 2. దీని ఆన్సర్ ఏమొస్తదో చెప్పండ్రా? అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకడు ఏం చేస్తాడు 2 + 3 6 6 ఇంటూ 4 24 24 డివైడెడ్ బై 1 24 24 + 2 26 అలా అనుకుంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అనుకుంటారు కదా! సో, నేను కూడా అలాగే అనుకున్నాను అనుకుందాం. ఆన్సర్. సో, లెట్స్ ప్రింట్ దిస్. నాకొచ్చిన ఆన్సర్ ఎంత 26. అరే! ఇక్కడ 16 ప్రింట్ అయింది. లేకపోతే ఇంకోడు ఎలా చేస్తాడు ఫస్ట్ ఈ 1 + 2 ప్లస్ చేసేస్తాడు 3. ఈ 2 + 3 6 6 24 24/3 8. అరే! 8 అని రావాలి కదా! సో, ఇది ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ ఇది చేస్తుంది. సో, దీన్నే మనం బోర్డ్‌మాస్ రూల్ అంటామనమాట. బోర్డ్‌మాస్ అంటే దాని అర్థం బి స్టాండ్స్ ఫర్ బ్రాకెట్స్. ఓకే. ఓ స్టాండ్స్ ఫర్ ఆర్డర్. లైక్ స్క్వేర్ రూట్స్ ఏమన్నా ఉన్నాయా? స్క్వేర్ రూట్స్ పెడతాం కదా! మనం జనరల్‌గా ఆపరేషన్ చేసి ఏదన్నా అడిషన్స్ చేసినప్పుడు కొంతమంది స్క్వేర్ రూట్స్ పెడతారు. క్యూబ్స్ చేయడం, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, రూట్స్ చేస్తారు కదా! ఈ ఓ అనేది ఆర్డర్ ఆఫ్ రూటింగ్ అనమాట. సో, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. సో, మీరేదైనా ఒక మ్యాథ్ ఎక్స్‌ప్రెషన్‌ని కంప్యూటర్‌లో ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టయితే ఆ మ్యాథ్ ఎక్స్‌ప్రెషన్ ఖచ్చితంగా ఈ ఆర్డర్‌ని ఫాలో అవుద్దనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ 16 అనే ఆన్సర్ వచ్చింది కదా! ఆ ఆర్డర్‌ని ఫాలో అయిందో లేదో చూద్దామండి. సో, ఇప్పుడు బి అంటే ఏంటి? బ్రాకెట్స్ అని చెప్పా. ఇక్కడ ఈ ఎక్స్‌ప్రెషన్‌లో ఎక్కడన్నా బ్రాకెట్స్ ఉన్నాయా? లేవు. మర్చిపోండి. ఓ అంటే ఆర్డర్ ఆఫ్ రూటింగ్ పవర్, ఆ స్క్వేర్ రూట్స్ అవి ఇవి అనమాట. సో, ఈ ఎక్స్‌ప్రెషన్‌లో ఎక్కడన్నా రూట్స్‌కి సంబంధించినవి ఉన్నవా? లేవు. నెక్స్ట్ డివిజన్. సో, ఫస్ట్ ఇదన్నిటిలో ఏది ఎగ్జిక్యూట్ అవుద్ది? ఫస్ట్ డివిజన్ ఏదుందో అది ఎగ్జిక్యూట్ అవుద్ది. విచ్ మీన్స్ ఈ 4/1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. 4/1 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 4. ఓకేనా? లెట్ కమెంట్స్ హియర్. సో, ఇప్పుడు మనం ఇందాకడ కోడ్‌లో చూసినట్టు మనకి 16 అనే ఆన్సర్ వచ్చింది కదా! సో, మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమవుద్దని నేను తీసుకొచ్చానమాట. సో, మనం మ్యాథ్ ఎక్స్‌ప్రెషన్స్ ఏవి ఎగ్జిక్యూట్ చేయాలన్నా సరే కంప్యూటర్ ఒక రూల్‌ని ఫాలో అవుతుందనమాట. ఆ రూల్ పేరే బోర్డ్‌మాస్. సో, ఇదేంటంటే ఒక ఆర్డర్ ఉంది. బి స్టాండ్స్ ఫర్ బ్రాకెట్. ఓ స్టాండ్ ఫర్ ఆర్డర్ ఆఫ్ పవర్స్ ఆర్ ఆర్డర్ ఆఫ్ రూట్స్. పవర్స్ అనొచ్చు లేదా రూట్స్ అని కూడా అనొచ్చు. దిస్ ఈస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్స్ కానీ, క్యూబ్స్ కానీ మీ ఎక్స్‌ప్రెషన్‌లో ఏమన్నా స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ ఇలాంటివి ఉన్నాయనుకో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి ఫస్ట్. తర్వాత డివిజన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఓకేనా? సో, ఈ ఆర్డర్‌ని ఫాలో అవుతుందనమాట. సో, ఇప్పుడు మనం రాసిన ఎక్స్‌ప్రెషన్‌లో ఈ ఆర్డర్‌లో చేసుకుంటూ వెళ్తే మనకు 16 అనే ఆన్సర్ వస్తుందో లేదో చూద్దాం రండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్రాకెట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. సో, ఇది కొట్టేద్దాం. తర్వాత ఆర్డర్ ఆఫ్ రూట్స్ ఆర్ పవర్ ఇదేమైనా ఉందా? లేదు. అండ్ నెక్స్ట్ డివిజన్ ఉందా? ఉంది. సో, ఈ పర్టిక్యులర్ పార్ట్ ఉంది కదా! సో, ఫస్ట్‌గా ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుద్దనమాట. నీ కంప్యూటర్‌లో. నా ల్యాప్‌టాప్ అనే కాదు. నీ ల్యాప్‌టాప్‌లోనే ఎవరి ల్యాప్‌టాప్‌లోనే అంతే. ఎక్కడైనా సరే మ్యాథ్ ఎక్స్‌ప్రెషన్ ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, 4/1 అంటే 1/4 నథింగ్ బట్ 4 కదా! 4 1 4. సో, దీని నుంచి 4 అనే ఆన్సర్ వస్తుంది. సో, నెక్స్ట్ ఏం చేస్తుంది? డివిజన్ కంప్లీట్ అయిపోయింది. ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో, 3 ఇంటూ అనేది కిందకొస్తుంది. ఓకేనా? దీని నుంచి ఏమొస్తుంది? 3 4 జా 12. ఓకేనా? సో, ఈ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఇంకా ఏం మిగిలినయి? ఇటు నుంచి ఎడిషన్ మిగిలింది. +2 +2. ఓకేనా? మల్టిప్లికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో, ఫస్ట్ ఎడిషనే అవుద్ది. ఇటు నుంచి 2 ప్లస్ ఉంది. ఇటు నుంచి +2 ఉంది. రెండిట్లో ఏది చేసినా ఒకటే కదా! సో, 12కి ఫస్ట్ ఇది అవుతది. లెఫ్ట్ నుంచి ఎగ్జిక్యూషన్ కాబట్టి నార్మల్‌గా 14. సో, నెక్స్ట్ కూడా ఇటే ఎడిషన్ ఉంది. 14 + 2 16. అర్థమైందా? సో, ఇలా బోర్డ్‌మాస్ రూల్ అనేది ఫాలో అవుతుందన్నమాట ఆర్డర్. ఫస్ట్ ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. దానికన్నా ముందు ఏమన్నా బ్రాకెట్స్ ఉంటే బ్రాకెట్స్, తర్వాత ఆర్డర్ ఆఫ్ పవర్ ఏదో అవుతుంది. బ్రో ఇప్పుడు అలా కాదు బ్రో. నువ్వు ఇందాకడ ఏం రాసావంటే 2 పవర్ 3 ఇంటూ 4/1 + 2.
బ్రో అలా కాదు బ్రో. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నాకు ఫస్ట్ మల్టిప్లికేషన్ అవ్వాలనుకుంటున్నాను. ఓకేనా? ఫస్ట్ నాకు 3 అవ్వాలి. లేదా ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను 2 ఇచ్చాను. ఓకేనా? సో ఇప్పుడు అక్కడ 4 రాదు కదా! 4/2 అంటే 2 వస్తుంది. అలా కాదు బ్రో. నేను ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలనుకుంటున్నాను. తర్వాతే మిగిలిన ఆపరేషన్ ఏదైనా సరే. జనరల్‌గా అయితే ఫస్ట్ డివిజన్ అవుద్ది. కానీ నేను ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలనుకుంటున్నానంటే గనక మీరు ఏ ఆపరేషన్స్ అయితే చేయాలనుకుంటున్నారో అక్కడ ఒక బ్రాకెట్ ఇవ్వాలి. సో ఇప్పుడు మీరు ఇలా ఇచ్చారనుకో ఫస్ట్ 4/2 అవ్వదు. 3/4 అవుతుంది. ఓకేనా? అండ్ దీనికి ఇలా బ్రాకెట్ ఇచ్చారనుకో ఫస్ట్ ఈ 3/4 అవుతుంది. తర్వాత 2+2 అయిపోతుంది. అంటే 3/4 ఎట్లా రెడీ అవుతుందనమాట. ఆ తర్వాత మీరు ఇంక బ్రాకెట్స్ ఇంకేం లేవు కాబట్టి ఈ రూల్ ఫాలో అవుతుంది. ఇప్పుడు ఇందులో ఈ ఆర్డర్‌లో చూసుకుంటే ఇందులో ఫస్ట్ ఏముంది డివిజన్ ఉంది. సో 12/4 ఈస్ నథింగ్ బట్ 3. సో 2+3 5. ఓకేనా? సో ఇలా బాడ్మాస్ రూల్ అనేది హెల్ప్ అవుతుందనమాట. దిస్ ఈస్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్. సో ఇది మనకి హెల్ప్ అవుతుంది కొంచెం. తెలుసుకోవడం మంచిది. ఇది గుర్తుపెట్టుకోవాలా బ్రో అంటే మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు. దట్ విల్ అది పెద్ద అంత ఇంపాక్ట్ చేయదు. బట్ తెలుసుకోవాలి. ఓకేనా? ఫ్యూచర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకిది హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని యాక్చువల్లీ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ అంటారు. ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ అంటే మనకి కోడింగ్‌లో ఏమేమి ఆర్డర్ ఫాలో అవుతుందని చెప్పడం అనమాట. సో యాహ్! దిస్ ఈస్ మోర్ దెన్ ఇంపార్టెంట్. సరిపోతుందబ్బా! ఇది చాలు. బేసిక్స్ ఇవి చాలు. మరీ డెప్త్‌కెళ్ళిపోవాల్సిన పని లేదు. పెళ్లి కొద్దీ అన్నీ వస్తున్నాయి. ఓకేనా? మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ ఈ ఆర్డర్‌లో చూసుకుంటే ఫస్ట్ మనకి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? డివిజన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో డివిజన్ తీద్దాం. 4 ఆన్సర్ వస్తుంది. తర్వాత మల్టిప్లికేషన్. సో అప్పుడు 3 ఇంటూ 4 జరుగుతుంది. విచ్ ఇస్ నథింగ్ బట్ 12. ఆ తర్వాత ఎడిషన్ జరుగుతుంది. సో 3 ఇంటూ 4 12 అన్న తర్వాత ఈ టైప్ 2 జరుగుతుంది. ఈ టైప్ 2 కూడా ఏది జరిగినా ఒకటే. ఇంకా 12+2+2 విచ్ ఇస్ నథింగ్ బట్ 4 16. 2+2 4 12+4 16. సో అట్లా మనకి ఆన్సర్ వస్తుందనమాట. సో ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఈ ఆర్డర్‌లో కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం స్ట్రింగ్ అనేది ఏం చెప్పాను మీకు? స్ట్రింగ్ అనేది ఒక నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఎందుకంటే స్ట్రింగ్ అనేది ఒక క్లాస్. ఓకేనా? అవన్నీ నేను తర్వాత క్లారిటీగా చెప్తా. దానికంటూ సెపరేట్ వీడియో ఉంటుంది. స్ట్రింగ్ బిల్డర్ అని చెప్పి. సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి స్ట్రింగ్‌లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అర్థమైందా? సో ఈ మెథడ్స్ ద్వారా మీరు కొన్ని చేయొచ్చనమాట. అంటే ఒక స్ట్రింగ్ లెంత్ ఎంతుంది? లేదా స్ట్రింగ్ ఈస్ నథింగ్ బట్ ఒక టెక్స్ట్ ఓకే. ఒక టెక్స్ట్. మీరు ఆ టెక్స్ట్ లెంత్ ఎంతో కనుక్కోవచ్చు. లైక్ ఆ టెక్స్ట్‌లో లేదా ఒక పర్టిక్యులర్ వర్డ్‌లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అదే దాని లెంత్ అనమాట. జనరల్‌గా దాన్ని అప్పర్ కేస్ చేయొచ్చు, లోవర్ కేస్‌లో ఇయొచ్చు. నథింగ్ బట్ క్యాపిటల్ లెటర్సా? స్మాల్ లెటర్సా? లేకపోతే పర్టిక్యులర్‌గా ఆ వర్డ్స్‌లో ఒక క్యారెక్టర్ దగ్గర ఏముంది? లేదా ఒక నంబర్ దగ్గర ఏముంది? లైక్ ఇప్పుడు కుమార్ అనే పేరుంది. అది మొత్తం 5 లెటర్స్ కదా! సో ఫోర్త్ అనే పాయింట్ దగ్గర అక్కడ ఏమనే వర్డ్ ఉంది? ఏమనే లెటర్ ఉంది. సారీ ఏమనే లెటర్ ఉందని చెప్పి ఇలా తెలుసుకోవచ్చనమాట. సో ఆ మెథడ్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం రండి. సో లెట్స్ టేక్ ఏ నేమ్ ఫస్ట్. ఏదన్నా ఒక వేరియబుల్ తీసుకుందాం. ఓకే. నేనైతే స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కుమార్ అని తీసుకుంటున్నా. దిస్ ఈజ్ మై నేమ్. ఫుల్ నేమ్ తీసుకుందాం. కుమార్ రాజా అని. ఓకేనా? మీ ఫుల్ నేమ్ ఏముందో అది తీసుకోండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు దీని మీద మనం చేద్దాం. ఈ కుమార్ రాజా అనే వర్డ్‌కి మొత్తానికి లెంత్ ఎంత ఉందో చెక్ చేద్దాం. ఓకే. సో మనం ప్రింట్ చేయాలి కదా! సో ప్రింట్. సో ఇక్కడ ఏమని రాద్దామంటే ద లెంత్ ఈజ్ అని పెడదాం. ఓకే. సో ప్లస్ ఇప్పుడు మీరు స్ట్రింగ్‌ని ఎందులో అయితే స్టోర్ చేస్తున్నారో దాని నేమ్‌ని మీరు ఎందుకంటే ఏ పర్టిక్యులర్ స్ట్రింగ్ మీద అయితే ఆపరేషన్ చేయాలనుకుంటున్నారో దాన్ని యూజ్ చేసుకొని ఇక్కడ చేయాలి. సో ఇది నేమ్ అనేది వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాం కదా! సో నేమ్ డాట్ లెంత్ అనమాట. లెంత్ అనేది ఇది కంప్లీట్‌గా ఒక మెథడ్. అర్థమైందా? ఇది కంప్లీట్‌గా ఒక మెథడ్. ఇది స్ట్రింగ్ క్లాస్‌కి సంబంధించింది. దీన్ని మనం ఈజీగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డాట్ లెంత్ అని పెడతాం. ఇది ఏం చేస్తదంటే మీ వేరియబుల్ నేమ్ యొక్క లెంత్ అంటే అందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ స్పేసెస్ అది ఇస్తదనమాట. సో లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ వన్స్. ద లెంత్ ఈస్ 10. ఒకసారి 10 ఉందో లేదో చెక్ చేద్దామా? సో కే అనేది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇంక్లూడింగ్ స్పేస్‌తో కూడా లెక్కేయాలి. ఓకేనా? ఇంక్లూడింగ్ స్పేస్‌తో కూడా చూస్తుంది. సో 10 లెటర్స్ వచ్చినాయా? ఓకే. ఇప్పుడు నేను రాజా అని ఉంది కదా! దాని పక్కన ఇంకో ఎక్స్‌ట్రా స్పేస్ ఇచ్చా. కుమార్ రాజా నుంచి ఎక్స్‌ట్రా స్పేస్ ఇచ్చా. సో ఇప్పుడు రన్ చేసి చూస్తా. చూసారా? 11 వచ్చింది. సో ఎక్స్‌ట్రా స్పేస్ కూడా కౌంట్ అవుతుంది. అంటిల్ ఈ డబుల్ కోట్స్ ఎండ్ అవ్వక ముందు దాకా ఎండ్ అవ్వి దాకా దాని ముందు ఏమన్నాయో అవన్నీ కౌంట్ అవుతాయన్నమాట. ఓకే బ్రో. ఇప్పుడు నాకు ఈ ఎక్స్‌ట్రా స్పేస్ వద్దు. ఇక్కడ నాకు ప్రింట్ అవుతున్నప్పుడు కూడా ఇప్పుడు సపోజ్ నేను నేమ్‌ని ప్రింట్ చేస్తున్నా. ఓకే. రన్ చేస్తా. సో ఇక్కడ మీకు కనబడుతదో లేదో తెలీదు గానీ ఇంగో చూసారా? ఇక్కడ కర్సర్ పాయింటర్ రాజా ఇక్కడ ఎక్స్‌ట్రా స్పేస్ వచ్చిందన్నమాట. సో నాకు ఆ స్పేస్ వద్దు బ్రో. ఓకేనా? నాకు ఆ స్పేస్ వద్దు. దిస్ వ్యూ ఇస్ రీడ్ ఓన్లీ. బట్ ఇక్కడ వరకు వస్తుంది చూసారా? దీని మించి ఎళ్తలేదు. అంటే ఇక్కడ ఏ తర్వాత ఒక ఎక్స్‌ట్రా స్పేస్ ఉంది.
నాకు ఆ స్పేస్ వద్దు. అది నేను కట్ చేసేయాలనుకుంటున్నానంటే డాట్ ట్రిమ్ అని చెప్పి మెథడ్ ఉందనమాట. విచ్ ఈస్ నథింగ్ బట్ దిస్. ఓకేనా? మనం చూస్ చేసిన దగ్గరల్లా పాయింట్స్ పెట్టుకుందాం. సో, మనం ఈజీగా ఉంటుంది. సో, డాట్ ట్రిమ్ అనే మెథడ్ ఏం చేస్తదంటే మీ నేమ్‌కి ఫ్రంట్ అండ్ బ్యాక్ మధ్యలో కాదు, ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్. కేకి ముందు నేమ్ స్టార్ట్ అయ్యే ముందు అండ్ వెనక ఏమన్నా స్పేసెస్ ఉంటే గనక అవన్నీ ట్రిమ్ చేసేస్తదనమాట. సో, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఇప్పుడు క్లిక్ చేయండి. ఇందాకడ మీకు ఏ తర్వాత ఒక స్పేస్ తర్వాత వచ్చింది. ఓకేనా? ఒకసారి నేను ఇది కమెంట్ చేసి చూపిస్తాను చూడండి. కంట్రోల్ కమాండ్ రన్ కరో. ఓహ్! సారీ. పేరునే తీసేసాం మనం. లెట్ మీ రన్ దిస్ అగైన్. SOUT నేమ్. ఓకే. లెట్స్ రన్ అగైన్. అండ్ సీ హియర్. ఇక్కడ నేనిప్పుడు కర్సర్ ఇలా క్లిక్ చేయగానే ఏ పక్కన గ్యాప్ వచ్చిన తర్వాత కర్సర్ బ్లింక్ అవుతుంది చూసారా? అదే నేను దీన్ని ట్రిమ్ చేశాననుకోండి. లెట్స్ డూ దిస్ అగైన్. సో, లెట్స్ రన్ దిస్ అగైన్. ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను కర్సర్ క్లిక్ చేయగానే ఏ తర్వాత స్పేస్ పోయింది చూసారా? సో, ఈ ట్రిమ్ అనేది ఏం చేస్తదంటే మీరు ఏదైతే స్ట్రింగ్ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్‌కి లీడింగ్ స్పేసెస్ ఆర్ మొత్తం ఎండింగ్‌లో గాని, స్టార్టింగ్‌లో గాని ఏమైనా స్పేసెస్ ఉంటే అవన్నీ ట్రిమ్ చేసేస్తది. అది డాట్ ట్రిమ్ మెథడ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నా పేరు నేను కంప్లీట్‌గా అప్పర్ కేస్‌లో చూద్దాం అనుకుంటున్నా. నాకిలా వద్దు, అప్పర్ కేస్‌లో కావాలనుకుంటున్నా. అప్పుడేం చేయాలి? నేమ్ డాట్ టు అప్పర్ కేస్. ఓకే. టు అప్పర్ కేస్. ఇప్పుడేమవుతదో చూడండి. చూసారా? కుమార్ రాజ్ అనే పేరు మొత్తం కంప్లీట్‌గా అప్పర్ కేస్‌లో వచ్చేసింది. సో, సేమ్ ఎగ్జాక్ట్‌గా అలాగే ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ యాస్ లోవర్ కేస్. అరే! ఓకే. సో, లెట్స్ రన్ దిస్ అగైన్. చూసారా? కుమార్ రాజా. ఇది క్యాపిటల్‌లో ప్రింట్ అయింది. ఇది లోలో ప్రింట్ అయింది. సో, ఇది కూడా ఒక మెథడ్. ఇది కూడా ఒక మెథడ్. సో, ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే నా పేరులో రాజా అనేది ఎక్కడి నుంచి వస్తుందో, ఆర్ అనే లెటర్ ఎక్కడి నుంచి ఆ రాజా అనేది ఎక్కడి నుంచి వస్తుందో నాకు దాని ఇండెక్స్ కావాలి. ఇండెక్స్ ఈస్ నథింగ్ బట్ దీని పొజిషన్ అనమాట. ఓకేనా? ఇప్పుడు కే అనేది ఏ ఇండెక్స్‌లో ఉందంటే ఏం చెప్తారు? మీరెప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామింగ్‌లో మాక్సిమం ఇండెక్స్ అనే థింగ్ వచ్చిన ప్రతిసారి కూడా దాని నంబరింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? 0 నుంచి. అంటే ఇప్పుడు కే ఏ పొజిషన్‌లో ఉన్నట్టు? 0థ్ పొజిషన్‌లో ఉన్నట్టు. ఓకేనా? కే అనేది 0థ్ పొజిషన్‌లో ఉన్నట్టు. యూ అనేది 1, ఎం అనేది 2, ఏ అనేది 3, ఆర్ అనేది 4. ఈ స్పేస్ ఉంది చూసారా? ఇది కూడా కౌంట్ అవుతుంది. ఓకేనా? అలా. సో, దీని దీని పొజిషన్ ఇండెక్స్ అంటే ఈస్ నథింగ్ బట్ దీని పొజిషన్. ఓకేనా? ఇప్పుడు నేను ఐ వాంట్ టు నో ద పొజిషన్ ఆఫ్ ఆర్. ఇండెక్స్ ఆఫ్ డబుల్ కోట్స్ కన్ఫర్మ్. వెనెవర్ మీరు ఎప్పుడు స్ట్రింగ్స్ వర్క్ చేస్తున్నా సరే డబుల్ కోట్స్ అనేది కన్ఫర్మ్‌గా ఉండాలి. ఓకేనా? ఇండెక్స్ ఆఫ్ ఆర్ అని పెట్టా. సో, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఓకే. వెయిట్, ఇవన్నీ కూడా కామెంట్ చేసేద్దాం. కొంచెం మీకు డౌట్‌గా ఉండొచ్చు. సో, లెట్ మీ కామెంట్ ఔట్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్. అండ్ 4 అని వచ్చింది. ఓకేనా? చూడండి. కే అనేది 0థ్ పొజిషన్‌లో ఉంది. యూ అనేది 1, ఎం అనేది 2, ఏ అనేది 3, ఆర్ అనేది 4. ఓకేనా? బ్రో ఇప్పుడు నాకు ఇది కావాలి. క్యాపిటల్ ఆర్ కావాలండి. ఒకసారి క్యాపిటల్ ఆర్ ఇచ్చి చూద్దాం వస్తుందో లేదో. నాకు కూడా తెలీదు. లెట్స్ ట్రై అగైన్. సో, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. 6. యెస్. సో, జావా అనేది ఒక సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇట్స్ లైక్ కేస్ సెన్సిటివ్. ఓకేనా? సెన్సిటివ్ ఉంది. కేస్ సెన్సిటివ్. సో, ఇక్కడ మీరు స్మాల్ ఆర్‌కి, బిగ్ ఆర్‌కి ఏముంది 2 ఆరే కదా అని అనుకోవద్దు. దేర్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్. ఓకేనా? 2 డిఫరెంట్‌గా తీసుకుంటది. సో, ఈ ఇండెక్స్ ఆఫ్ అనేది ఏంటంటే ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ గాని లేదా ఒక పర్టిక్యులర్ పార్ట్ అనేది ఎక్కడి నుంచి మీ దగ్గర టెస్ట్‌లో ఉంది అని కనుక్కోవడం అనమాట. ఇప్పుడు నేను ఇదొక పెద్ద పారాగ్రాఫ్ రాశానురా. కుమార్ రాజా టీచర్స్ డీఎస్ఏ. ఇప్పుడు ఈ స్ ఈ ఈ ఈ మొత్తం పారాగ్రాఫ్‌లో ఆర్ ఈ మొత్తం స్టేట్‌మెంట్‌లో నేను డీఎస్ఏ అనే వర్డ్ ఎక్కడి నుంచి ఉంది, దాని ఇండెక్స్ వాల్యూ ఎక్కడి నుంచి ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా. సో, నేమ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ డీఎస్ఏ. సో, 19థ్ 0, 1, 2 ఇలా మీరు లెక్కేసుకుంటే అది 19థ్ పొజిషన్‌లో ఉందని చెప్పి అది మనకు క్లారిటీగా చూపిస్తుందన్నమాట. సో, లెట్స్ సే వి గోనా గివ్ డి 19. సో, మీరిక్కడ ఎంత ఇచ్చినా సరే, ఇక్కడ దీని తర్వాత మీరు ఏది ఇచ్చినా సరే, ఈ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో దాని పొజిషన్ ఈ టెక్స్ట్‌లో ఎక్కడ వస్తుందో, దాని యొక్క ఇండెక్స్ వాల్యూ మీకిస్తుంది. ఓకేనా? డి అనేది 19థ్ ఇండెక్స్ పొజిషన్‌లో ఉంది. అందుకే మనకి ఆన్సర్‌లో 19 అని వచ్చింది. ఓకేనా? అది ఇండెక్స్ ఆఫ్ అనమాట. సో, ఇండెక్స్ ఆఫ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే. లెట్స్ గెట్ తర్వాత క్యారెట్. ఇప్పుడు నాకు ఈ కుమార్ రాజాలో పర్టిక్యులర్‌గా ఒక క్యారెక్టర్ ఉంది. ఐ మీన్ ఒక పర్టిక్యులర్‌గా నాకు ఒక పొజిషన్ తెలుసు. ఇప్పుడు ఇండెక్స్ నంబర్ 3 దగ్గర ఏ వాల్యూ ఉందో నాకు కావాలిరా. ఓకేనా? సో, SOUT అండ్ నేమ్ డాట్ క్యార్
ఇప్పుడు ఇందులో కే అనేది ఏంటి? ఒక క్యారెక్టరే కదా! మీకు నేను డేటా టైప్స్ చూసుకున్నట్టు తెలుస్తది. మనం క్యారెక్టర్ అనేది ఇలాగే కదా ఇస్తాం. ఇంతే కదా! క్యారెక్టర్ ఈస్ నథింగ్ బట్ ఒక పర్టిక్యులర్ సింగిల్ లెటర్‌నే మనం క్యారెక్టర్ అంటాం. ఓకేనా? సో, దీని అర్థం ఏంటంటే నేమ్ మొత్తంలో అంటే క్యారెక్టర్ అనేది ఒక పొజిషన్. అంటే ఒక పర్టిక్యులర్ పొజిషన్‌లో. దీని లోపల ఒక నంబర్ ఇవ్వి. 0 అని ఇచ్చాను నేను. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ నేమ్ డాట్ క్యారెక్టర్ ఆఫ్ 0. ఈ నేమ్ అనే స్ట్రింగ్‌లో క్యారెక్టర్ పొజిషన్ 0లో ఏ క్యారెక్టర్ అయితే ఉందో దాన్ని నువ్వు నాకు రిటర్న్ ఇవ్వి అని అంటున్నావు. సో, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ వాట్ వి విల్ గెట్. ఓకే. వచ్చింది కదా! సో, 0థ్ పొజిషన్ ఇదే కదా ఉంది. ఇప్పుడు నేను ఇందాకడ మనకి ఇండెక్స్ ఆఫ్ డి అని పెడితే మనకేమొచ్చింది 19 అని వచ్చింది కదా! సో, ఇక్కడ క్యారెక్టర్ ఆఫ్ 19 ఇద్దాం. అంటే ఈ టెక్స్ట్ మొత్తంలో 19థ్ ఇండెక్స్‌లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని ఇవ్వి అంటున్నా. డి వచ్చింది చూసారా? డి అని ప్రింట్ అయింది ఇక్కడ చూడండి డి అని ప్రింట్ అయింది కదా! సో, క్యారెక్టర్ అనేది ఏంటంటే మీకు పర్టిక్యులర్‌గా మీ దగ్గర ఉన్న టెక్స్ట్‌లో ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ దగ్గర ఒక పర్టిక్యులర్ ఇండెక్స్ పాయింట్ దగ్గర ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉందో తెలుసుకోవాలనుకుంటే మీరు క్యారెక్టర్ అనేది వాడతారు. ఓకేనా? సారీ. ఇప్పుడు ఈక్వల్స్. ఇప్పుడు మీరేమన్నా ఒక 2 స్ట్రింగ్స్ ఉన్నాయిరా. ఆ 2 ఈక్వల్సే కదా అని చెక్ చేద్దామని చెప్పి మీరు డబుల్ ఈక్వల్ టు పెట్టారనుకో అక్కడ మీరు పప్పులో కాలేసినట్టే. ఓకేనా? స్ట్రింగ్స్ అనేవి స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ అనమాట. దట్ విల్ రిఫరెన్స్ మీరు ఎప్పుడైనా ఒక స్ట్రింగ్ క్రియేట్ చేస్తే దానికి మీకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? అవన్నీ నేను తర్వాత క్లారిటీగా చెప్తాను. సో, అందుకు మీరు డబుల్ ఈజ్ ఈక్వల్ టు పెడితే వాటి మెమరీ అడ్రెస్ చెక్ చేసుకుంటదనమాట. ఆబ్జెక్ట్స్‌కి మెమరీ ఉంటుంది. అవి చెక్ చేసుకుంటది. డబుల్ ఈక్వల్ టు పెడితే అందులో ఉన్న వాల్యూ చెక్ చేయదు. ఒకవేళ మీరు అందులో ఉన్న వాల్యూ చెక్ చేయాలంటే మాత్రం మీకు వాళ్ళు సెపరేట్‌గా ఒక మెథడ్ ఇచ్చారు. అదే ఈక్వల్స్ అనమాట. నేను చెప్పింది మీకేం అర్థం కాలేదని నాకు తెలుసు కంగారు పడకండి. నేమ్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ నేమ్2 మీరు ఏ 2 టైప్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని అయితే చెక్ చేయాలి అనుకుంటున్నారో, ఆ 2 టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ నేమ్స్ ఇచ్చి మధ్యలో డాట్ ఈక్వల్స్ అని చెప్పి ఇవ్వాలి. ఈ డాట్ ఈక్వల్స్ అనేది కూడా ఒక మెథడ్. ఆ మెథడ్‌లో పారామీటర్ కింద ఇంకోటి పాస్ చేయాలి. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇలా ఇవ్వాలి. ఓకేనా? సో, లెట్స్ రన్ దిస్. ఏమొస్తుందో చూద్దాం. ట్రూ. ఎందుకంటే కుమార్ 2 ఈక్వలే కదా! ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ స్మాల్ కే ఇచ్చా. ఇక్కడ క్యాపిటల్ కే ఉంది. ఇక్కడ స్మాల్ కే ఉంది. ఇప్పుడేమవుద్ది? ఫాల్స్ వచ్చింది. చూసారా? బికాస్ జావాలో ఎవ్రి క్యారెక్టర్ ఈస్ ఇంపార్టెంట్. అంటే క్యాపిటల్ కే, స్మాల్ కే ఈ 2 వేరు అనమాట. 2 ఈక్వల్ కాదు. ఓకేనా? సో, మీకింకా ఏమేం మెథడ్స్ ఉన్నాయో చూద్దామా ఈక్వల్స్‌లో? ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. ఇదేంటంటే 2 అక్షరాలు ఒకటైతే సరిపోద్ది. వాటిలికి కేస్‌లు అవసరం లేదనమాట. అంటే ఒకటి క్యాపిటల్ ఉండొచ్చు. ఇంకోటి స్మాల్ ఉండొచ్చు. ఏదైనా పర్లేదు. క్యాపిటల్ కే అయినా, స్మాల్ కే ఉన్నా పర్లేదు. నువ్వు నాకు ఇచ్చేయి అని దీని అర్థం. నేమ్ డాట్ ఈ ఫస్ట్ నేమ్ తీసుకున్నాను. అది డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ నేమ్2. సో, లెట్స్ రన్ దిస్ అగైన్. ట్రూ అని వచ్చింది చూసారా? సో, దట్స్ హౌ ఈ ఈక్వల్స్ అనే మెథడ్ వర్క్ అవుతుందనమాట. ఓకేనా? ఇట్లా మనం ఈ మెథడ్‌ని యూజ్ చేసుకుంటాము. కాన్కాట్. ఇప్పుడు మీరేదైనా ఒక 2 స్ట్రింగ్స్ ఉన్నాయిరా. ఇప్పుడు సపోజ్ నా పేరు కుమార్ రాజా. కుమార్ అని ఉంది. రాజా అని ఉంది. ఈ రెండిటిని కలిపి నేను చూడాలనుకుంటున్నా. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇద్దాం. కుమార్ రాజా అని చెప్పి. ఈ రెండిటిని నేను కలపాలనుకుంటున్నాను. అప్పుడేం చేస్తామంటే సింపుల్‌గా నేమ్ డాట్ కాన్కాట్ ఆఫ్ నేమ్2. సారీ. ఈ ఈ రెండిటిని కలపమని చెప్తున్నాను అంతే సింపుల్‌గా. ఓకేనా? ఈ రెండిటిని కలపమని చెప్తున్నా. సో, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. చూసారా వచ్చింది. బ్రో ఇలా కాదు బ్రో నాకు మధ్యలో కొంచెం స్పేస్ కావాలంటే మీరు ఎక్కడైతే ఈ కుమార్ అనేది ఉందో కొంచెం స్పేస్ ఇవ్వండి. లెట్స్ రన్ అగైన్. అయిపోయింది. ఓకేనా? సో, దట్స్ హౌ వి డూ థిస్ మెథడ్స్. అండ్ స్ట్రింగ్స్‌లో ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఉంది. అది చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అని ఉందిరా. అండ్ అలాగే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్ఏ అని ఇచ్చా. ఓకేనా? ఇప్పుడు ఎస్ఓయూటీ ఏ ప్లస్ బి అని ఇచ్చా. ఎస్ఓయూటీ ఎక్స్ ప్లస్ ఏ అని ఇచ్చా. వాట్ విల్ కమ్? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేం ప్రింట్ చేస్తది? ఏ ప్లస్ బి అంటే ఏం ప్రింట్ చేస్తది? 2 ప్లస్ 3 విచ్ ఇస్ నథింగ్ బట్ 5. మరి ఇదేం ప్రింట్ చేస్తది? డిఎస్ఏ ప్లస్ 2 అని ఇచ్చా. సో, ఇదేం ప్రింట్ చేస్తదంటే డిఎస్ఏ 2 అని ప్రింట్ చేస్తది. సో, మీరు ఎప్పుడైతే ఒక 2 ఇంటీజర్ వాల్యూస్‌ని గాని లేకపోతే న్యూమరిక్ వాల్యూస్‌ని ఏవైనా సరే డెసిమల్స్ అయినా సరే ప్లస్ ఆపరేషన్ ప్లస్ అనేది పెట్టారంటే దట్ విల్ యాడ్. మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్న అడిషన్ చేస్తది. బట్ మీరు ఎప్పుడైనా సరే ఒక స్ట్రింగ్‌ని సడెన్‌గా దాని మధ్యలో పెట్టి ఒక ప్లస్ ఆపరేషన్ పెట్టారంటే దాని తర్వాత ఉన్నది దానికి అటాచ్ అయిపోద్దనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ 2 ప్లస్ ఓకే. వద్దొద్దు. ముందు ఇది రన్ చేసి చూద్దాం. మీరు మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతారు. ఓకే. డోంట్ కన్‌ఫ్యూజ్. చూసారా? డిఎస్ఏ 2 అని వచ్చింది.
అర్థమైందా నేను చెప్పింది? సో, మీరెప్పుడైనా సరే ఒక స్ట్రింగ్‌ని, ఒక వాల్యూని పెట్టారంటే మాత్రం ప్లస్ ఆపరేషన్‌తో ఆ 2 అటాచ్ అయిపోతాయి. ఓకేనా? విచ్ ఈస్ నథింగ్ బట్ కాన్కాట్ అయిపోతామో, లేకపోతే అటాచ్ అవ్వడమో జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ప్లస్ బి పెట్టాననుకో, ఇప్పుడేమవుతుంది? గెస్ వాట్? లెట్స్ రన్ థిస్. డీఎస్ఏ 23. సో, దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు ఒక ఎడిషన్ చేస్తున్నప్పుడు, లేదా ఒక స్ట్రింగ్‌ని ఎడిషన్ చేస్తున్న దాని ముందు స్ట్రింగ్ పెట్టారంటే మాత్రం మన కోడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ ఎలా అవుతుంది? లెఫ్ట్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది కదా! ఇటువైపు ఎగ్జిక్యూట్ అవుతుంది లెఫ్ట్ నుంచి. సో, మీరు ఒక స్ట్రింగ్‌ని గాని పెట్టిన తర్వాత నంబర్స్‌ని యాడ్ చేద్దామని చూసారనుకో, అదేమవుతుందో తెలుసా? ఫస్ట్ ఈ ఎక్స్ అనేది ఒక స్ట్రింగ్ డీఎస్ఏ ప్లస్ ఏ. సో, స్ట్రింగ్‌కి, న్యూమరిక్‌కి ప్లస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఎడిషన్ అవ్వదు. ఆ 2 అటాచ్ అయిపోతాయి. డీఎస్ఏ 2 అయిపోయింది. విచ్ ఈస్ నథింగ్ బట్ డీఎస్ఏ 2. ఆ తర్వాత డీఎస్ఏ 2 అనేది కంప్లీట్‌గా ఇప్పుడు 2 అనేది కూడా ఒక స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయిపోయినట్టు. 2 కూడా ఒక టెక్స్ట్ కింద కన్వర్ట్ అయిపోయిందనమాట. సో, నువ్వు మళ్ళీ ప్లస్ బి అని పెట్టావు కదా! ఈసారి ఏమవుద్ది? డీఎస్ఏ 2 అనేది న్యూమరిక్ కాదు. డీఎస్ఏ 2 ఆ 2 కలిపి ఇప్పుడు ఒక స్ట్రింగ్ అయిపోయినాయి. ప్లస్ 3 దానికి అటాచ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుద్ది? డీఎస్ఏ 23 అని అవుతుందనమాట. ఓకేనా? సో, అలాగా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను దీని ముందు 1+1+1 అని పెట్టాననుకో, ప్లస్ ఎక్స్ అని పెట్టా. సో, ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ లెఫ్ట్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది కదా! సో, 1+1 2 అవుతుంది. 2+2 3 అవుతుంది. 3 ప్లస్ ఎక్స్ ప్లేస్‌లో ఏముంది? డీఎస్సీ ఉంది. సపోజ్ ఇక్కడ డీఎస్సీ అని పెడుతున్నానురా. మీకు ఇంకా కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. ఓకేనా? 1+1 2, 2+1 3. 3 ప్లస్ డీఎస్సీ 3 డీఎస్సీ అవుతుంది. నేమ్ ఏమొస్తుంది? 3 డీఎస్సీ ప్లస్ ఏ. ఏ అంటే ఏముంది? 2 ఉంది. 3 డీఎస్సీ 2 ఉంటది. మళ్ళీ 3 డీఎస్సీ 2 అంతా కూడా ఒక స్ట్రింగ్ కింద అయిపోద్ది. తర్వాత నువ్వు మళ్ళీ ప్లస్ బి అని పెట్టాం కదా! ఇక్కడ మళ్ళీ ప్లస్ బి అని పెట్టాం. సో, ఇప్పుడేమవుతుంది? ఆ 3 డీఎస్ఏ 2కి ఈ ప్లస్ 3 అనేది మళ్ళీ నంబర్‌లా వస్తుంది. కాకపోతే ఇదంతా స్ట్రింగ్ కదా! సో, ఈ 2 మళ్ళీ అటాచ్ అయిపోతాయి. సో, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ వాట్ విల్ కమ్. 3 డీఎస్ఏ 23 ఓకేనా? సో, మీరు లెఫ్ట్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే స్ట్రింగ్ అనేది వస్తుందో దాని తర్వాత నుంచి ఇంక ఉన్నాయన్నీ కూడా ఎడిషన్ అవ్వవు. అటాచ్ అవుతూ ఉంటాయి స్ట్రింగ్ లాగా. ఓకేనా? సో, యూ హావ్ టు బి కేర్‌ఫుల్ విత్ ఇట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మ్యాథ్. సో, ఇప్పుడు మనకి జావాలో మ్యాథ్ మీద కొన్ని పెట్టారనమాట. లైక్ మీరు ఏదైనా ఒక నంబర్‌కి పవర్ కనుక్కుందామన్నా, లేకపోతే ఏమైనా 2 నంబర్స్ ఇస్తే అందులో పెద్ద నంబర్ ఏంటి, చిన్న నంబర్ ఏంటి తెలుసుకోవడానికి మనకి కొన్ని మ్యాథ్‌కి సంబంధించినవి ఆల్రెడీ ఉన్నాయి. సో, అవేంటో చూద్దాం రండి ఇప్పుడు. ఓకేనా? సో, లెట్స్ టేక్ 2 నంబర్స్. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా? ఇప్పుడు ఈ రెండిట్లో మీరు ఏది పెద్ద నంబరో తెలుసుకోవాలనుకుంటున్నారు. అది తెలుసుకొని ఆ పెద్ద నంబర్‌ని ఇంకో దాంట్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు. సో, ఏమవుద్దంటే ఇప్పుడు మీరు స్టోర్ చేద్దాం అనుకున్నది ఇంటూ స్టోరేజ్ అని పెట్టుకుందాం. పెట్టి ఈ రెండిట్లో ఏది పెద్దదో తెలియాలనుకుంటున్నాను. జనరల్‌గా ఈ నంబర్స్ అనేదంతా సబ్జెక్ట్ కంప్లీట్‌గా ఏంటి? మ్యాథ్. సో, ఇదంతా మనకి మ్యాథ్ అనే ప్యాకేజ్‌లో ఉందన్నమాట. బేసిక్‌గా మనకి జావాలో బోలెడన్ని ఫోల్డర్స్ ఉంటాయి. ఆల్రెడీ రాసేసిన ఫోల్డర్స్. మీరు యూజ్ చేసుకోవడానికి వాళ్ళు కొన్ని క్రియేట్ చేసి ఉంచారు. సో, అందులో మ్యాథ్ అనేది ఒక ప్యాకేజ్ అన్నమాట. సో, ఆ మ్యాథ్ లోపల మనకి మ్యాథ్స్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. దాన్ని యూజ్ చేసుకుందాం మనం. ఓకేనా? మీరు ఏ 2 నంబర్స్ అయితే చెక్ చేయాలనుకుంటున్నారో 2 అనే కాదు. మీరు ఎన్ని నంబర్స్ అయినా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చనమాట. నేను ఏ, బి అని ఇచ్చా. నేనేమంటున్నా అంటే ఈ రెండిట్లో ఏది పెద్దదో చెప్పు బాబు అని అంటున్నా. ఓకేనా? ఒక్క నిమిషం ఆగండి. ఓకే. సో, వచ్చిన దాన్ని నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. స్టోరేజ్. ఓకే. సో, లెట్స్ రన్ థిస్ ప్రోగ్రామ్. 3, 3 అని ప్రింట్ అయింది కదా! సో, ఇప్పుడు నేను మిన్ సపోజ్ మిన్ మ్యాథ్ డాట్ మిన్ ఆఫ్ ఏ, బి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ రెండిట్లో ఏది చిన్నది. సో, లెట్స్ రన్ థిస్. 2 ఓకేనా? ఇక్కడ 27 ఇచ్చా. ఇక్కడ బి ఇచ్చా. రన్. ఇప్పుడు 3 ఓకేనా? సో, మనకు 2 ఉన్నాయి. మ్యాథ్ డాట్ మ్యాథ్స్ సారీ క్షమించాలి. క్లాస్ నేమ్ అది పర్ఫెక్ట్‌గా ఇవ్వడం నేర్చుకోండి. ఇవ్వాలి. ఒక లెటర్ తేడా వచ్చినా సరే మీకు మొత్తం దుబ్బేతది. అర్థమైందా? సో, ఎస్ఓయూటీ ఎస్2. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ, బిలో మ్యాథ్ డాట్ మినిమమ్ నంబర్ ఏంటి? 3 వచ్చింది. అండ్ ఎస్2లో ఏం స్టోర్ చేస్తున్నా? మ్యాథ్ డాట్ మ్యాథ్స్ అంటే పెద్ద నంబర్ ఏంటో అది స్టోర్ చేస్తున్నా. ఓకే అయిపోయింది. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే బాబు నేను ఒక లాజిక్ రాసాను బ్రో. ఆ లాజిక్‌లో ఒక నంబర్‌కి దాని పవర్ ఎంతుంది? అది రావాలనుకుంటున్నా. సపోజ్ 2/3. 2/3 అంటే ఎంత? 8 కదా! ఇట్ ఈస్ నథింగ్ బట్ దిస్ 2/3. 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయడం రా సింపుల్‌గా. ఇప్పుడు నాకది కావాలి. నేను ఇక్కడ ఓన్‌గా లాజిక్ రాసుకోవాలా? ఇప్పుడు నేను 2/8 అంటే 8 సార్లు 2ని రాత్తానా? లేదు. నువ్వు అలా రాయాల్సిన అవసరం లేదు. సో, మనం ఒక వేరియబుల్ తీసుకొని ఇంటూ పవర్ అని చెప్పి సో, మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్ ఓకేనా? దిస్ ఇస్ నథింగ్ బట్ మ్యాథ్ డాట్ పవర్. నువ్వు పవర్ ఇచ్చిందాన్ని ఇదే మొత్తం ఈ మెథడే నీకు చేసి పెడుతుందనమాట. సో, నువ్వు ఫస్ట్ ఏ నంబర్‌నైతే బేస్‌లో పెట్టాలనుకుంటున్నావో ఆ నంబర్ ఇస్తావు. దాని పవర్ ఏముందో దాని పక్కన ఇస్తావనమాట. ఓకేనా? సో, లెట్స్ గివ్ ఇట్ యాస్
ఏ కామా బి. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ మీరు ఎప్పుడైనా సరే ఒక మ్యాథ్ డాట్ పవ్ ఆపరేషన్ చేశారంటే అది మీకు ఒక డబల్‌ని రిటర్న్ ఇస్తుంది. నేను డబల్‌ని రిటర్న్ ఇచ్చినప్పుడు ఇంట్లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మరి అది తప్పు కదా! బికాజ్ ఇంటిజర్ అనేది ఎప్పుడు డెసిమల్ నంబర్స్‌ని స్టోర్ చేసుకోలేదు. దానికి ఆ స్టామినా లేదు. సో, అందుకు దీన్నయితే నేను డెసిమల్ కిందన్నా మార్చాలి. లేకపోతే దీన్ని ఇంటి కింద టైప్ కాస్టింగ్ అన్నా చేయాలి. సో, 2 థింగ్స్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏం చేద్దామంటే టైప్ కాస్టింగ్ చేద్దాం. టైప్ కాస్టింగ్ ఈస్ నథింగ్ బట్ దీని నుంచి ఏం ఆన్సర్ వస్తదో వచ్చిన దాన్ని ఇంటి కింద కన్వర్ట్ చేస్తున్నాననమాట. అంటే ఏమవుద్దంటే ఇప్పుడు దాని నుంచి సపోజ్ 8.0 అని ఆన్సర్ వచ్చిందనుకో, ఇంటిజర్‌లో పాయింట్స్ తర్వాత ఉన్న నంబర్స్ ఏవి స్టోర్ అవ్వవు కదా! సో, 8 అనేది ఒక్కటే వచ్చి అందులో స్టోర్ అవుతుందనమాట. ఓకేనా? సో, దాన్ని ప్రింట్ చేద్దాం రండి. ఎస్ఓయూటీ పవర్. ఓకే. లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. చూసారా 8 అని వచ్చింది. ఈ 2, 3 అంటే దీనివి. సో, మీకు ఇది కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే సారీ ఈ 2 తీసేద్దాం ఆగండి. ఓకే. లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్. 8 అని వచ్చిందా? లేదు బ్రో ఇప్పుడు నాకు డబల్‌లోనే కావాలనుకుంటే గనక సింపుల్‌గా ఇక టైప్ కాస్టింగ్ చేయకుండా మనకి మ్యాథ్ డాట్ పవ్ అనేది ఎప్పుడు వాడినా సరే గుర్తుపెట్టుకోండి. మీరు మ్యాథ్ డాట్ పవ్ అనే ఆపరేషన్ వాడారంటే, పవర్ ఆపరేషన్ వాడారంటే ఎప్పుడైనా సరే దాని నుంచి వచ్చే వాల్యూ ఏంటో తెలుసా? మనకి డబల్ వస్తుంది. సో, దాన్ని డబల్ అనే వేరియబుల్‌లోనే స్టోర్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. ఇప్పుడు 8.0 అని వస్తది. వచ్చిందా? దట్స్ ఇట్. సో, స్క్వేర్ రూట్ చూద్దాం రండి. ఇంట్ స్క్వేర్ రూట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకోండి. మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ నేను 16 అని ఇస్తున్నా. ఓకేనా? అదేంటి ఇది మళ్ళీ అదే అంటుంది. సో, మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అన్నా సరే, మ్యాథ్ డాట్ పవ్ అన్నా సరే, ఇవన్నీ కూడా మనకి డబుల్ వాల్యూస్‌ని ఇస్తున్నాయన్నమాట. అందుకు నేను డబల్ అని పెట్టా. ఒకవేళ డబల్ వద్దు బ్రో నాకు ఇంటిజర్‌లో కావాలి, నాకు పాయింట్స్‌లో వద్దు అనుకుంటే గనక వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ సింప్లీ డూ టైప్ కాస్ట్ హియర్. ఇక్కడ ఇంట్ అని ఇస్తే సరిపోతుంది. ఓకేనా? లెట్స్ ప్రింట్ స్క్వేర్ రూట్. సో, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. 4.0 4 4 16 స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4 కదా! సో, ఈ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అనేది ఏంటంటే మీకు స్క్వేర్ రూట్ ఇస్తుంది. ఓకేనా? అది. సో, వాట్ నెక్స్ట్? ఇప్పుడు మనకి కొన్ని సందర్భాల్లో కొన్ని నంబర్స్ ఉంటాయిరా. లైక్ మనం రౌండ్ ఫిగర్ చేసుకుందాం అనుకుంటాం కదా! సో, అది చేద్దాం. ఇప్పుడు మనకి ఇందులో మనకి మెయిన్‌గా వాళ్ళిచ్చింది రౌండ్, సీల్, ఫ్లోర్. ఓకేనా? సో, ఈ 3 మెథడ్స్ ఏంట్రా అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి వద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు ఫ్లోర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు 3.4 అని ఇచ్చారనుకో. ఫ్లోర్ అంటే ఏంటి? కిందకి. మన కింద ఉండేది. అంతే కదా! ఫ్లోర్ అంటే అర్థం ఏంటి? జనరల్ బేసిక్ సారీ బేసిక్ అర్థం ఏంటి ఫ్లోర్ అంటే? కిందకి అని అర్థం కదా! సో, ఈ ఫ్లోర్ అనేది ఏం చేస్తదంటే మీరు 3.9 ఇచ్చినా సరే దాని కిందకి ఏ వాల్యూ ఉంది? 3 కదా! 3.9కి దగ్గరలో ఉన్న వాల్యూ ఏంటి? పాయింట్‌కి ముందు 3. సో, 3 అని వస్తది. సో, ఇఫ్ ఐ సే ఇంట్ ఫ్లోర్ ఈజ్ ఈక్వల్ టు math dot ఫ్లోర్ ఆఫ్ 3.9 అని ఇచ్చా. ఇది కూడా మనకి డబుల్ వాల్యూనే ఇస్తుంది. సో, ఇక్కడ ఇంట్ తీసేసి డబుల్ అనే పెడదాం. ఓకే. లెట్ మీ ప్రింట్ దిస్. మీకు ఇది క్లారిటీగా అర్థమవుతుంది. వెయిట్ ఎ మినిట్. సో, ఇప్పుడు రన్ చేద్దాం. 3.0 అని వచ్చింది. సో, ఫ్లోర్ అంటే బేసిక్ అర్థం ఏంటి? కిందకి. కిందకి. సో, ఇప్పుడు మీరు పాయింట్ ఎంత ఇచ్చారో అదంతా 0 అయిపోతుందన్నమాట బేసిక్‌గా. సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ మీరు పాయింట్స్‌లో ఎంత ఇచ్చారో అదంతా 0 అయిపోయి దాని ముందున్న వాల్యూ ఒకటే ప్రింట్ అవుద్దిరా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను 3.1 ఇచ్చాననుకో. లెట్ మీ రన్ దిస్. 3 వచ్చింది చూసారా? సో, సేమ్ ఇలాగే డబుల్ సీల్ అని చెప్పి ఇంకోటుంది. మ్యాథ్ డాట్ సీల్. ఇప్పుడు నేను 3.1 ఇస్తున్నా. 3.1 ఇస్తే మనం ఏమనుకుంటాం? మహా అయితే 3 ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే దానికి 3 దగ్గరగా ఉంది కదా! అని మనం అనుకుంటాం. అంతే కదా! బట్ ఏం ప్రింట్ అవుతుందో చూద్దామా? ఇఫ్ ఐ రన్ దిస్ 4.0 ఓకేనా? సో, మీరిక్కడ ఎంత ఇచ్చినా సరే మీరిక్కడ ఏ నంబర్ డెసిమల్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఏ నంబర్ ఇచ్చారో దానికి +1 యాడ్ అయిపోయి పక్కది 0 అయిపోద్దనమాట. సీల్ అంటే. టాప్ సీలింగ్ పైకి ఎళ్తది. పైన ఉన్న నెక్స్ట్ నంబర్ దగ్గరికెళ్ళిపోయి అక్కడ ఆగుద్ది. ఫ్లోర్ అంటే కిందకి. అర్థమైందా? ఫ్లోర్ అంటే కిందకి. సో, కింద ఉన్న నంబర్ దగ్గర ఆగుద్ది. సీలింగ్ మీన్స్ టాప్. సీల్. దీంట్లో బట్టి పట్టడానికి ఆర్ క్రియేట్ చేయడానికి ఏం లేదు. సీల్ అంటే నథింగ్ బట్ సీలింగ్. టాప్. ఫ్లోర్ అంటే కింద. ఓకేనా? అండ్ మన దగ్గర రౌండ్ అని చెప్పి ఇంకోటుంది. మ్యాథ్ డాట్ రౌండ్. ఇప్పుడు నేను ఇక్కడ 3.2 అని ఇస్తున్నా. ఓకే. ఇదేం ప్రింట్ చేస్తుందో చూద్దాం రండి. సో, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. 3.2 అని ఇస్తే 3. ఒకవేళ 3.9 అని ఇస్తే 4. సో, ఇట్ ఈస్ నథింగ్ బట్ మీరు ఎంటర్ చేసిన వాల్యూకి దగ్గరలో ఏ వాల్యూ రౌండ్ అప్ ఫిగర్ ఉందో ఆ ఫిగర్ దగ్గరకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్‌గా 3.5 ఇచ్చాననుకో అప్పుడేం ప్రింట్ అవుతుందో చూద్దాం రండి.
4. సో, 3.5 ఆర్ 3.5 కన్నా అబోవ్ నంబర్ ఇస్తే సారీ 0.5 ఆర్ 0.5 కన్నా అబోవ్ నంబర్ డెసిమల్‌లో పెడితే దాని నెక్స్ట్ వాల్యూ వచ్చేస్తుంది 0.5 కన్నా తక్కువ అంటే 0.4, 0.3, 0.3, 0.2, 0.1, 0 ఇంకా 0 అంటే అదే ఉంటది కదా! సో, ఆ కింద వాల్యూ ఏది పెట్టినా సరే దానికన్నా తక్కువ నంబర్ వస్తుంది. ఓకేనా? సో, ఇది. అండ్ మన దగ్గర ఇంకొకటుంది దట్ ఈస్ నథింగ్ బట్ అబ్సల్యూట్ వాల్యూ అనమాట. సో, మీరు ఒక మైనస్ వాల్యూ ఇచ్చారనుకో అదొక పాజిటివ్ వాల్యూ కింద కనెక్ట్ చేస్తుంది. సో, math డాట్ ఏబిఎస్. సో, ఇప్పుడు నేను -2 అని ఇచ్చా. ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. మనకి ఏ వాల్యూ వస్తుందో తెలుస్తుంది. 2.0 అని వచ్చింది చూసారా? సో, పాజిటివ్ వాల్యూ నెగెటివ్ వాల్యూకి కన్వర్ట్ చేయడానికి అబ్సల్యూట్ అంటే ఏబిఎస్ అనే మెథడ్ అనమాట. ఓకేనా? సో, దీస్ ఆర్ ద మెథడ్స్ ఫ్రమ్ మ్యాథ్ ఇన్ జావా దే రివర్స్ ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. బ్రో ఇప్పుడు ఈ మెథడ్స్ అనేవి మేము గుర్తుపెట్టుకోవాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. బేసిక్‌గా ఇవి మీకు అలవాటయిపోతాయి. ఉండే కొద్దీ మీకు అలవాటయిపోద్ది. ఓకేనా? మనం ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తామో ఇవన్నీ ఏముండదు. ఇట్స్ లైక్ డైలీ థింగ్స్‌లా అయిపోతాయన్నమాట మనకు. ఓకేనా? సో, ఇవన్నీ చూసి భయపడొద్దు. దీస్ ఆర్ ద బేసిక్స్ దట్ యూ షుడ్ నో. మీకు అట్‌లీస్ట్ తెలిస్తే ఫ్యూచర్‌లో ఓకే. నాకిప్పుడు ఒక సమ్ సాల్వ్ చేసినప్పుడు నాకు బిగ్ నంబర్ కావాలనుకో వెంటనే ఓకే. మ్యాథ్ రోడ్ మ్యాథ్స్ అని చెప్పి ఇది ఒకసారి చేసాం కదా! అని చెప్పి వెంటనే మీరు అప్పుడు చెక్ చేసుకుంటారు. సో, అంతే దానికోసం ఇదంతా. సో, మీకు ఈ లెక్చర్‌లో ఏమేం కవర్ అయినాయి? మ్యాథ్‌కి సంబంధించి కవర్ అయింది. ఆపరేటర్స్ కవర్ అయినాయి. స్ట్రింగ్‌కి సంబంధించినవి కవర్ అయినాయి. సో, ఈ లెక్చర్‌కి ఇంతే. సో, నెక్స్ట్ లెక్చర్‌లో కంప్లీట్‌గా ఫర్ లూప్స్ అంటే ఏంటి? వైల్ లూప్స్ అంటే ఏంటి? డూ వైల్ లూప్స్. కంప్లీట్‌గా లూప్స్ అంటే ఏంటి? కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? అండ్ ఇఫ్ పాసిబుల్ అరేస్ అంటే ఏంటో కూడా చూసేద్దాం. సో, నెక్స్ట్ వీక్ నుంచి డీఎస్ఏ స్టార్ట్ చేద్దాం. మీరు ఈ వీడియో చూసే టైంకి ఐదర్ డీఎస్ఏ రిలీజ్ అయిపోయి ఉండొచ్చు ఆర్ మేబీ రిలీజ్ అవ్వకపోవుండొచ్చు. ఓకేనా? సో, చాలా ఎఫర్ట్ పెడుతున్నాం గైస్. ప్లీజ్ మిడ్ నైట్స్ రికార్డ్ చేస్తున్నాను. మీకు గనక ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకోండి. జస్ట్ ఒక లైక్. ఓకేనా? ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది. అది కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? థాంక్ యూ.